మీరు చేసే వ్యవసాయ పద్ధతుల్ని అంటే మీరు అవలంబించే పద్ధతుల్ని చెప్పినట్లయితే అంటే మీరు ఇప్పుడు వరకు ఇవన్నీ చెప్పారు కాబట్టి సో మీరు అవలంబించే పద్ధతులు ఏంటి వ్యవసాయం చేసేదాన్ని? మాదంతా కూడా పశువు ఆధారిత వ్యవసాయం. పశువులతోనే అవే సెంటర్ స్టేజ్ అనమాట. వాటి మీదే సెంట్రిక్గా తిరుగుతూ ఉంటుంది వ్యవసాయం అంతా కూడా. మాకున్నాయి 34 శాలతీలు, చిన్న పెద్ద అన్నీ కలిపి 34 గేదెలు ఉన్నాయి. ఇట్లా తాడు కట్టి వేసుకుంటాం, రోజు మార్చుకుంటూ వెళ్తాం. అసలు ఇది మ్యాన్ పవర్తో చాలా లీస్ట్, ప్రపంచంలోనే లీస్ట్ మ్యాన్ పవర్తో మేనేజ్ చేసేది మా ఒకటే ఫామ్. అది పేడను తీయటం కానీ ఒక చోట వేయటం కానీ ఏముండదండి, డైరెక్ట్లీ అప్లై అయిపోద్ది సాయిల్కి. కోకోనట్ కూడా ఇంటర్ క్రాప్ ఏముండదు. ఇక్కడ మనం తాడుతో కట్టేసింది అక్కడ ఏం చేస్తామంటే చెట్టుకి కట్టేస్తాం. మళ్ళీ అక్కడ డంగు యూరిన్ అంతా కూడా చెట్టు దగ్గర పడిపోతుంది. వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ మిక్సప్ అయిపోయి రూట్ ద్వారా పైకి వెళ్తుంది. ఇంకోటి రూగో స్పైలింగ్ వైట్ ఫ్లై, ఫ్యూచర్లో చాలా థ్రెట్ అది. ఫ్యూచర్లో అన్ని హార్టికల్చర్ క్రాప్స్కి థ్రెట్ అది. మా దాంట్లో పాలు తీయమండి మేము. దూడ ఎంతది, దూడని అలాగే వదిలేస్తాం. తల్లి వెనకాల తిరుగుతూ ఉంటుంది, కొంచెంసేపు పరిగెడుతూ ఉంటుంది, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తాగుతూ ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపు పడుకుంటుంది. సో ఈ క్లైమేటిక్ కండిషన్స్లో ఓపెన్ దాంట్లో దాని బాడీ బిల్డప్ అయిపోయి 18 monthsకి కన్సీవ్ అయిపోద్ది. ఎన్డీఆర్ఐలో కూడా జరగట్లేదు అది 18 months అంటే. వీఆర్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనం మనుషులు అంటే మనం చెప్పుకోగలం, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, నాకు కాళ్ళు నొప్పులు లేకపోతే నాకు పొట్ట నొప్పి ఏదో ఒకటి. అదేవిధంగా పశువులకు కానీ పశువులకి గేదెలకు కానీ ఆవులకు కానీ వాటికి కూడా నేను అంటే హెల్త్ బాగాలేనప్పుడు మీరు ఎట్లా వాటిని డయాగ్నోస్ చేస్తారు? ఎట్లా మీరు కనిపెట్టగలరు అవి అన్హెల్తీగా ఉన్నాయి, సో వాటికి ట్రీట్ చేయాలి అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? నా రోల్ ఏంటంటే డయాగ్నోస్ ఆఫ్ ది అట్ల యొక్క ఇల్ హెల్త్ ఎలాగనేది డయాగ్నోస్ చేయడం ఎలాగ. నేను ఉదయం 5ంటికే బయలుదేరి వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే 5ంటికి వెళ్ళేటప్పటికి అవి పడుకుని ఉంటాయి. నేను ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అవి ఒక్కొక్కటి లేచిపోతూ ఉంటాయి పైకి. ఇల్లు అంటే ఒక 10 ఆవులు 10 బర్రెలు అన్ని ఖచ్చితంగా ఉండేవి ప్రతి ఇంటికి ఎత్తుకుంటే. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంటికి ఒక ఆవు కానీ ఒక బర్రె కానీ అసలు లేకుండా కూడా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా పశువులు అంతరించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు ఏంటి? మొట్టమొదటి ఈ పశు జాతి నశింపుకి బీజం పడింది లార్డ్ మెకాలే దగ్గర నుంచి మొదలైంది. ఇప్పుడు ఎంత పశు జాతి ఉందో అంతమంది మనుషులు ఉండేవారు. ఇప్పుడు అది రివర్స్ అయింది, ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఈ ఆర్గానిక్ అని ఇదైతే ఎప్పుడు వచ్చిందో అసలు దాని డెరివేషన్ లేదు. ఆర్గానిక్ అంటే అది 2017 వరకు కూడా మన భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు. ఆ 2017 జరిగినప్పుడు అసలు ఎన్ని కంపెనీస్, ఇండియాలో కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి స్టాల్స్ పెడితే విచిత్రంగా ఉంటుంది అనమాట. మనకి అదో మరో లోకంలోకి వెంటనే వెళ్ళిపోయామా అనిపించింది అనమాట. అంటే అర్బన్ లో ఉన్న సిటీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఏదో క్యాచీ వర్డ్ కావాలి. మీకు ఆర్గానిక్ అంటే దాని దిస్ నో మీనింగ్ ఫర్ ఆర్గానిక్. సో ఈ మీరు అంటున్నట్టు ఈ పశు సంపద బయోలాజికల్ కండిషన్ గురించి చెప్తానంటున్నారు. సో ఏంటండి బయోలాజికల్ కండిషన్? ఇక్కడ అసలు డిస్ట్రక్షన్ గురించి మీకు చెప్పాలి. ఏదైతే మనం ఐవర్మెక్టిన్ ఈ రోజున చేసామో ఇట్ లాక్స్ ఫర్ 6 months. 6 నెలల పాటు అది పనిచేస్తూ ఉంటుంది ఆ బాడీలో. ఈ 6 నెలలు పారాసైట్స్ కానీ సూక్ష్మజీవులు కానీ బాడీలో ఉండవు అసలు. ఇదే కాకుండా ఇది ఎక్కడైతే పేడేసిందో 1 meter డయాలో అక్కడ భూమిలో ఉంటే బ్యాక్టీరియాస్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ అది కూడా చచ్చిపోద్ది. బయట చూస్తే A1 పాలని A2 పాలని రకరకాలుగా చెప్తున్నారు. అసలు A1 పాలు ఏంటి, A2 పాలు ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి? మీరు ఇంకోటి మీరు కూడా మామూలుగా పశువుల్ని చూసుకుంటున్నారు. సో మీరు ఎలాంటి పాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ A1 A2 ముందుగా కూడా మేము పశువుల గురించి కూడా నేను చెప్తాను. మాకు 34 పశువులు ఉన్నాయి. నాకు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఆవులు అన్ని రకాలు ఉండేవి మాకు. ఆవులు, ఎద్దులు, గేదెలు. ఇవాళ టాప్ హైజినికల్లీ మెయింటైన్డ్ డైరీస్లో అమెరికాలో 7% ఆఫ్ ది క్యాటిల్ దే ఆర్ ఎఫెక్టింగ్ విత్ మాస్టైటిస్, పొద్దుగువాపు వ్యాధితోటి. అమెరికాలో టాప్ అంటే చాలా హైజినిక్గా చేస్తాం. 7% పశువులు కోల్పోతున్నారు. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చూస్తే ఆవు పాలు చాలా మంచిదని చెప్పి అది కూడా దేశీ ఆవు పాలు చాలా మంచిదని చెప్పి ఈ మధ్య చాలా మంది గేదెల కంటే కూడా ఆవు పాలు మంచిదని చెప్పి వీటిని అంటారు. ఇది మార్కెటింగ్ స్టంట్ అంటారా, నిజమేనంటారా? ఒక ఆయన ఒక స్టేజ్ ఎక్కి తెల్లన పాలు అన్ని విశ్వాన్ని చెప్పాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా నాన్నగారు డైట్ ఎలా ఉండేదంటే అట్ ది ఏజ్ ఆఫ్ 80 ఉదయం 2 ఇడ్లీ, ఒక ఇడ్లీ తినేవారు, ఇంకొక అర తినేవారు, లేకపోతే వదిలేసారు. మార్నింగ్ ఫస్ట్ లెగంగానే లేచిన తర్వాత ఒక గ్లాస్ గేదె పాలు తాగేవారు. ఇడ్లీ తిన్న తర్వాత ఒక కాఫీ తాగేవారు. మధ్యాహ్నం అన్నం ఇంతే, 100 గ్రాములు కూడా ఉండదు.
కానీ 1/2 కేజీ పెరుగు, గేదె పాలతో వచ్చిన పెరుగు 1/2 కేజీ, కూర కూడా దాంట్లో నంచుకుని తినేవారు. మళ్ళీ రాత్రి సేమ్. ఆయన చెప్పింది ఏంటి, ఆ విషయం తింటే విషయం ఎక్కిపోద్దని. నేను ఫోన్ చేశాను ఆయన, రా నువ్వు వచ్చి మా నాన్నగారి మీద ట్రయల్స్ చేసి చెప్పు నువ్వు అన్నాను. ఆ రోజు నుంచి పాలు విషయం అనే మాట ఆయన వాడట్లేదు. ఈరోజు బంగారం ఎంత పెరిగింది, లక్షల్లో పెరిగిపోయింది, అయినా పరిగెట్టుకెళ్ళి కొంటున్నారు. ఇదే గనక పాలు 100 రూపాయలు అంటే పేపర్ హెడ్లైన్స్లో వచ్చేస్తాయి, 100 రూపాయల పాలు, జనజన స్తంభించిపోయింది, భూలోకం మారిపోయింది, తిరగబడిపోయింది, ఇవి వచ్చేది. మన దగ్గర కూరగాయల్లో చేసేది బ్రోమైడ్ అనేది. ఈ బ్రోమైడ్ అనేది ఏమీ లేదు, ఎలకలు చనిపోవటానికి మనం పెట్టే ముందే బ్రోమైడ్. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. పశువు ఆరోగ్యం బాగుంటే ఆ పశువు నేలకు పోషకాలు ఇస్తుంది. నేల ఆరోగ్యం బాగుంటే పంటలు పోషకాలు ఇస్తాయి. పంటలు శుద్ధమైన ఆహారం ఇస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ గొలుసు బ్రేక్ అయితే మనకు డిసీజెస్, కెమికల్ ఫుడ్స్, గాలి కాలుష్యం, నీటి సంక్షోభం, ఇవన్నీ ఒకటికొకటిగా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటి మధ్య ఉన్న బంధాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. దానివల్ల పశువులు తగ్గిపోతున్నాయి. నేల పోషకాలను కోల్పోతుంది, పర్యావరణం వేడెక్కుతుంది, మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మనం వీటి మధ్య ఉన్న జీవ సంబంధాన్ని తెలుసుకునేదానికి ట్రై చేద్దాం. వీటన్నిటి గురించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు సతీష్ గారు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 29 ఇంటర్నేషనల్ సెమినార్స్లో చీఫ్ గెస్ట్గా వెళ్ళున్నారు. ఆయన అనుభవాన్ని మనతో పాటు ఈరోజు షేర్ చేసుకోబోతున్నారు. హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నామండి. సో మంచిది. చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మీతో పాడ్కాస్ట్ చేద్దామని. ఫైనల్గా ఇవాళ కుదిరింది. ఇప్పుడు మనం ఊర్లలో చూస్తే పాత రోజుల్లోనే చాలా ఆల్మోస్ట్ ఒక ఇల్లు అంటే ఒక 10 ఆవులు, 10 బర్రెలు అన్ని ఖచ్చితంగా ఉండేవి ప్రతి ఇంటికి ఎత్తుకుంటే. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంటికి ఒక ఆవు కానీ ఒక బర్రె కానీ అసలు లేకుండా కూడా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా పశువులు అంతరించిపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు ఏంటి? ముందుగా మనం చర్చించాల్సింది ఏంటంటే, మొట్టమొదటి ఈ పశు జాతి నశింపుకి బీజం పడింది లార్డ్ మెకాలే దగ్గర నుంచి మొదలయ్యింది. ఓకే. ఆ తదనంతరం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది కాలం బాగానే నడిచింది. తర్వాత నుంచి ఈ కొత్త రకమైన విత్తనాలు కానీ, హైబ్రిడ్లు కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఈ పశు జాతిని మెల్లిమెల్లిగా స్థానం దిగుతా వచ్చినాయి. 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆటుపోట్లు ఉన్నా కూడా బాగానే నడిచింది. ఈ పశువులు, రైతు, పశువు, వ్యవసాయం అంతా అనుసంధానంగా నడిచింది. ఆ తర్వాత నుంచి ఈ ఆర్గానిక్ అని ఇదైతే ఎప్పుడొచ్చిందో, అసలు దాని డెరివేషన్ లేదు. ఆర్గానిక్ అంటే అది 2017 వరకు కూడా మన భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు. ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఢిల్లీలో జరిగింది. అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దానికి మన దగ్గర జరగకముందు జపాన్లో జరిగింది. సేమ్ ఆర్గానిక్ OWC 2014. అదే OWC 2020 వేరే చోట ఇంకా ఓటింగ్ జరగలేదు, డ్యూ టు దిస్ కరోనా అదంతా జరిగింది, పోస్ట్పోన్ అయిపోయింది. అది 2017 వరకు కూడా మన దగ్గర ఎక్కడ కూడా ఆర్గానిక్ అనేది లేదు, పదమే లేదు. ఆ 2017 జరిగినప్పుడు అసలు ఎన్ని కంపెనీస్, ఇండియాలో కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి స్టాల్స్ పెడితే విచిత్రంగా ఉంటుంది అనమాట. మనకి అదో మరో లోకంలోకి వెంటనే వెళ్ళిపోయామా అనిపించింది అనమాట. ఆ రోజు నుంచి కూడా రకరకాలైనటువంటి రూపాంతరం చెంది ఈ రోజున ఎక్కడికక్కడ వీధికి ఇక్కడికి చెప్పేటోళ్ళు కానీ చేసేటోళ్ళు కానీ అందరూ ఆర్గానిక్ అనే దానికి వచ్చామన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తే, పశువులు అంతరించిపోవటానికి కారణం ఏంటంటే, పెద్ద ఉన్న కుటుంబాల్లోంచి విడిపోవటం, చిన్న కమతాలు అయిపోవటం ఒక కారణం అని కాదు, నానా రకాల కారణాలు కూడా ఉన్నాయి. అది మనం చర్చించుకుంటాకి ఇది కూడా ప్లాట్ఫామ్ కాదు కూడాను. సో ఇప్పుడు మనం ఎంతైతే జనాభా ఉన్నామో, మన స్వతంత్రం రాకముందు అంత పశు జాతి ఉండేది.
ఎంత జనాభా ఉన్నాం అంతమంది ఇప్పుడు ఉండేవాళ్ళు. ఎన్ని కోట్ల మంది మనం మనుషులు ఉన్నామో మ్మ్. అంత పశు జాతి ఉండేది. మ్మ్. అప్పుడు ఇప్పుడు ఎంత పశు జాతి ఉందో అంతమంది మనుషులు ఉండేవారు. ఇప్పుడు అది రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది. ఇప్పటికి ఓకే, అప్పట్లో మనుషులు తక్కువ ఉన్నారు, పశు జాతి ఎక్కువ ఉంది. ఇప్పట్లో మనుషులు ఎక్కువైపోయాం, పశు జాతి తగ్గిపోయింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా ఫ్యూచర్లో? ప్రమాదం, చాలా ప్రమాదం. ఎందుకంటే అసలు మొత్తం అంతా కూడా పశు జాతి మీద తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్తాను. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 సక్సెస్ అయింది. 4 తోటి ఆ సైంటిస్టులు ఎంతో శ్రమ కోర్చి తయారు చేసిన దానిలో మొత్తం మీద దాన్ని దిగ్విజయంగా దాన్ని స్థానంలో కూర్చోబెట్టగలిగారు. అది ఎంత దూరంలో ఉందో మనకి ఎవరికి తెలియదు. మనం ఏదో చెప్పుకుంటాం, టీవీలో చూడటమే, కానీ ప్రపంచం అంతా చూసింది దాన్ని. ఓకే, శాస్త్రజ్ఞుల్ని ఎంతో అప్రిషియేట్ చేశారు, ఎంతో వాళ్ళందరినీ కూడా అభినందించారు. అవును. సో అదే రీతిగా మనకు కూడా వ్యవసాయంలో కూడా అసలు మన భారతదేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు ఎక్కడ ఉండరేమో, అంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఓకే, మరి మనం నిలబడి ఉన్న భూమిని ఎందుకు బలం చేయలేకపోతున్నామో అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఎనీ అదర్ హ్యూమన్, ఇట్స్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్యాటిల్. పశువుల మీద ఆధారపడింది. క్యాటిల్ అండ్ సాయిల్ గోస్ టుగెదర్ విత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. పశువులు నేల ఒకదానికి ఒకటి అనుసంధానం అయిందనమాట. మన భూమి నుంచి వచ్చిన పంట ఉందంటే ఒకటి మనం తీసుకుంటాం, కిందదేమో పశువులకి వేస్తాం. అది తీసుకుని ఇంటేక్, దానికి అవుట్కమ్ ఏంటి? పేడ, మూత్రం, పాలు. అవి మనం ఇంటేక్ కింద భూమికి ఇంటేక్ అనమాట. సైక్లిక్ ఆర్డర్. ఆ సైక్లిక్ ఆర్డర్ బ్రేక్ అయిపోయింది. ఓకే, మన మనుషుల్లో ఎట్లాగైతే ఐ స్పెషలిస్టు, అలాగా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క స్పెషలైజేషన్ ఎలాగొచ్చిందో, అగ్రికల్చర్ అనేది యూనిఫైడ్ అగ్రికల్చర్. ఒకప్పుడు అగ్రికల్చర్ మీన్స్ దాంట్లోనే హార్టికల్చర్ ఉండేది, దాంట్లోనే ఫారెస్ట్రీ ఉండేది, దాంట్లోనే క్యాటిల్ ఉండేది, యానిమల్ హస్బెండరీ ఉండేది. ఇప్పుడు దాన్ని విడగొట్టేశారు. యానిమల్ హస్బెండరీ వేరు, అగ్రికల్చర్ వేరు, దీనికి వేరు. ఎవరు సబ్జెక్ట్ ఆడలే, దీన్ని అనుసంధానం చేయడం ఎవరికి రావట్లేదు, కలిపేదానికి జరగట్లేదు. అగైన్ యానిమల్ హస్బెండరీలో కూడా మళ్ళీ తీసుకెళ్లి డైరీ డెవలప్మెంట్ సెపరేట్, మరి దాంట్లో ఇంకొక సామాన్ చేశారు. సో మన భారతీయుల యొక్క స్పెషలైజేషన్ అనుకోండి, మన పెద్దలు చేసిన వ్యవసాయం ఏంటంటే సింక్రనైజేషన్ ఆఫ్ క్యాటిల్, సాయిల్, ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. దీన్ని బ్యూటిఫుల్ గా సింక్రనైజ్ చేశారు, అన్ని కలిపారు. పశువులు, నేల, ఎన్విరాన్మెంట్, హెల్త్. ఈ నాలుగిటిని కూడా 4 స్తంభాల కింద కలిపి చేశారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఎక్కడ అనారోగ్యం పాలవలేదు, అశాంతికి గురవలేదు, హాయిగా ఉన్నారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో యూరోప్ అంతా కూడా దాన్ని తీసుకుని, మన పెద్దలు చేసిన వ్యవసాయం తీసుకుని విపరీతమైన పశు సంపదను పెంచుతున్నారు. యూరోప్లో వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, క్యాటిల్ కూడా అసలు ఒక్కొక్కళ్ళు 400-500 క్యాటిల్, 6,000 పెంచుతున్నారు. బట్ దే ఆర్ ఫెయిలింగ్ టు సింక్రనైజ్ సాయిల్ అండ్ క్యాటిల్. వాళ్ళకి చేత కావట్లేదు. అదొక భారతదేశం రైతులు ఒకరికి చేత అయింది. సో మన నుంచి సంగ్రహించిన దాన్ని వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతో కొంత చేస్తున్నారు. వాళ్ళు చేసిన మెకనైజేషన్ తీసుకుని వచ్చి మనం నాశనం అయిపోతున్నాం. మన దగ్గర బంగారం లాంటిది మనకున్న వెపన్ ఏంటంటే మన క్యాటిల్ అనేది వెపన్. ఇక్కడ మన పశు సంపద అనేది మెయిన్. అలాంటిది వాళ్ళు దాన్ని సంగ్రహించి వాళ్ళు చేసుకుంటున్నారు. మనమేమో మెకనైజేషన్ అని, మెషిన్స్ అని వీటి జాలికెళ్ళి మనం పాడైపోతున్నాం. ఒకటి, వాళ్ళు మెషిన్స్ అన్ని తయారు చేసుకున్నది కూడా వాళ్ళ యొక్క క్లైమాటిక్ కండిషన్స్కి. వాళ్ళకి అంత ఫాగ్, 6 months ఫాగ్ ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ప్రో కండిషన్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి వస్తువు మన పండటానికి ప్రతి రాష్ట్రం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్నది వాతావరణం, ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ మనకి కావాల్సినవి అన్ని సమకూర్చడానికి ఉన్న భారతదేశం అంత గొప్పతనం. వాళ్ళకి ఇన్ జనరలైజ్ ఏదో ఒకటి, అందుకని వాళ్ళు మెకనైజ్ చేసుకుని త్వరగా చేయాలి, అన్ని మెకనైజేషన్ తో చేయాలి వాళ్ళు. అందుకని వాళ్ళు మనుషులు ఆ మంచు పడినప్పుడు మనుషులు చేయలేరు. సో మనకి అది యూట్యూబ్ లో అట్లా చూసినప్పుడు మనకు కలర్ఫుల్ గా కనపడుతుంది అది మెషిన్ అనగానే. సో అవి మనం దిగుమతి చేసుకుంటాం. మెషిన్ వరకు ఉన్న రహస్యం ఇదంటారా? ఢిల్లీలో ఒకసారి దీని మీదే ఇంటర్నేషనల్
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. లిటరల్లీ ఆ యూరోపియన్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అది కొనడానికి అయ్యే ఖర్చు, దాని మెయింటెనెన్స్ కావటానికి, ఇవన్నీ లెక్కేసుకుంటే మనం పెద్దలు చేసింది జీరో మెయింటెనెన్స్. బయట నుంచి లోనకి ఏమి తీసుకురాకుండా చేశారు. అసలు ఎంత గొప్ప శాస్త్రజ్ఞులు అంటే మన పెద్దలు, అంత శాస్త్రజ్ఞులు. ఈనాడు మనం ఈ దుస్థితికి రావడానికి కారణం మన తాతగారి వ్యవసాయం కానీ మన తండ్రి గారి వ్యవసాయం కానీ వాళ్ళు చెప్పిన పందాలో నడవకోకుండా ఈ స్టేజ్ షోలు దగ్గర కానీ ఈ యూట్యూబ్లో చూసి కానీ చేసే వ్యవసాయాల వల్లనే మనం పాడైపోయాం. మంచిది కాదంటారు ఇవన్నీ విడివిండం. డెఫినెట్లీ. ఓకే. మన పెద్దలందరూ కూడా మనకి ఏ వాతావరణంలో ఏది పండుతుంది దాన్నే పండించారు తప్పించి అమెరికా నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇక్కడ పెట్టడం లేదా దుబాయ్ నుంచి తీసుకొచ్చిన వాటిని ఇట్లా పెట్టడం ఆ విధంగా ఎక్కడ చేయలేదు. సో అందుకని వాళ్ళు ఎక్కడ పాడైపోలేదు. సో ఈ మీరు అంటున్నట్టు ఈ పశు సంపద బయోలాజికల్ కండిషన్ గురించి చెప్తానంటున్నారు. సో ఏంటండి బయోలాజికల్ కండిషన్? ఇప్పుడు పశువులు అందరూ మేపుతారు, పెంచుతారు. ఇదివరకు ఏ విధంగా పెంచేవారంటే కట్టేసి ఉంచడానికి ఇష్టపడేవారు కాదు. ఉదయం అయిందంటే ఏదో లెక్కన తోలుకుని వెళ్ళి మేపుకుని తీసుకుని వచ్చేవారు బయటికి తోలుకుని. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. సో మెయిన్గా ఈ బయాలజికల్ కండిషన్ ఆఫ్ ది క్యాటిల్, ఆవు అవ్వచ్చు, గేదె అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, గుర్రం అవ్వచ్చు, దేన్నైనా తీసుకోండి, బయాలజికల్ కండిషన్ ఇస్ ద మెయిన్. ఓకే. ఈ మధ్య కాలంలో హ్యూమన్లో కూడా గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉండాలంటున్నారు. ద సేమ్ ఇవాళ ఏదైతే ఈ 2-3 సంవత్సరాల నుంచి గట్ బ్యాక్టీరియా అని ప్రపంచం అంతా మాట్లాడుతుందో, మన పెద్దలు, మన తల్లిదండ్రులు, తాతలు కూడా ఆ రోజున ఆ గట్ బ్యాక్టీరియాని పశువుల్లోనే ఉంచడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. అంటే అసలు వాళ్ళని ఏ విధంగా మనం తలుచుకుంటామో కూడా ఎలా చేశారండి చేయడం. అంటే దాని గట్ బ్యాక్టీరియా ఎట్లా అవుతుందంటే, ఆవును కానీ గేదెను కానీ మనం మేతకు వదిలేస్తే అవి ఒక్క చోట వెయ్యం, తిరుగుతానే అట్లా ఎక్కడ ఉన్నదో అట్లా సెన్స్ ఎక్కువ మనకన్నా కూడా. ఆ సెన్స్ తోటి ఎక్కడ బాగుంది, ఎంత మంచిది అనేది మేస్తూ ఉంటుంది అనమాట. ఈ తిరగడం వలన, అలా మేయటం వలన దాని బ్యాక్టీరియా మెయింటైన్, బాడీలో ఉన్న బ్యాక్టీరియా మెయింటైన్ అవుతుంది. ఓకే. ఫ్రీగా తిరగడం వల్ల. ఇప్పుడు మనం హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్, అదే అపార్ట్మెంట్ కల్చర్ పల్లెటూరులో కూడా వచ్చేసింది. ఇదే అపార్ట్మెంట్ కల్చర్ని మళ్ళీ తీసుకొచ్చి గ్రాసెస్లో కూడా పెట్టారు. అంటే గ్రేజింగ్ గ్రాస్ అనేది లేదు ఇప్పుడు. యూరోప్లో, వెస్టర్న్లో వాళ్ళకి గ్రాసెస్ మనలాగా పెరగటానికి స్కోప్ లేదు, క్లైమేట్ పనిచేయదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏంటంటే స్టాల్ వెరైటీస్ పెంచుకున్నారు. మనం తీసుకొచ్చేసాం. అవి వాళ్ళు ఏది చేస్తే అది ఫ్యాషన్, వాళ్ళు గొప్ప అని అనుకుని మనం తీసుకొచ్చేసాం. మీకు చాలా ఉదాహరణ చెప్తాను. ఇది స్టాల్ ఫీడింగ్లో వీళ్ళు అస్తమానం కట్టేసి ఉంచుతారు. ఆల్ టైమ్ దే ఆర్ కెప్ట్ టైట్. ఓకే. ఈ గ్రాస్ అనేది మనం ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ 40 డేస్కో 50 డేస్కో 60 డేస్కో వస్తుంది. ఈ లోపల దాంట్లో సాలిగూడు కానీ ఏదో ఒకటి అట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అది తీసుకొచ్చి కట్ చేసి వేస్తే అది కూడా లోనికి వెళ్ళిన తర్వాత పారాసైట్స్ ఫామ్ అవుతాయి బాడీలో. ఓకే. కొత్త జబ్బులు వస్తుంది. పారాసైట్స్ ఫామ్ అవుతాయి, అవి రక్తం పీల్చేస్తూ ఉంటుంది. పారాసైట్స్కి ఖచ్చితంగా ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ చేయాలి. పారాసైట్స్ అనేది కొంచెం ఇంత సైజు కనపడుతుంది మనకి, అంత సైజులో ఉంటుంది. బ్యాక్టీరియా అనేది మనకి కనపడదు, చాలా సూక్ష్మమైనటువంటిది. ఈ పారాసైటే దానికి చనిపోతే ఇంకా బ్యాక్టీరియా ఇంకా ఎక్కడ ఉంటుంది బాడీలో. ఓకే. అది కూడా సమూలంగా మనం దీన్ని చంపాలనుకుని పోయి మనకు ఖచ్చితంగా చేయాలి. ఏది బెటర్ మనకు, ఆవు కానీ ఏది కానీ బతకాలంటే చేయాల్సిందే. ఓకే. ఇది దాన్ని బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అదే కాదు, ఇంకా మీకు ఇక్కడ అసలు డిస్ట్రక్షన్ గురించి మీకు చెప్పాలి. ఏదైతే మనం ఐవర్మెక్టిన్ ఈ రోజున చేసామో ఇట్ లాక్స్ ఫర్ 6 months. 6 నెలల పాటు అది పనిచేస్తూ ఉంటుంది ఆ బాడీలో. ఈ 6 నెలలు పారాసైట్స్ కానీ ఈ సూక్ష్మజీవులు కానీ బాడీలో ఉండవు అసలు. ఇదే కాకుండా ఇది ఎక్కడైతే పేడేసిందో 1 meter డయాలో అక్కడ భూమిలో ఉంటే ఈ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ద సాయిల్, అది కూడా చచ్చిపోద్ది. ఓకే. ఇది ఎక్కడైతే మూత్రం పోసిందో ద సేమ్ ఒక డయామీటర్లో అక్కడ బ్యాక్టీరియా ఉంటే గనక, అసలు ఉండే అవకాశం లేదు, ఉంటే గనక అది కూడా చచ్చిపోతుంది. ఇంత బ్రహ్మాండంగా మనకు
ఇది డిస్ట్రక్షన్, ఇవాళ రియల్ డిస్ట్రక్షన్. మనం ఫారెన్ నుంచి మనం తెచ్చుకున్న అనర్థమైనటువంటి కోరి తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకున్నటువంటిది ఇది. ఎవరైతే ఇప్పుడు వ్యవసాయానికి కొత్తగా వస్తున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ముందుగా తెలుసుకోవాల్సింది ఇవి తెలుసుకుంటేనే నెక్స్ట్ మన సాయిల్ బాగుపడుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ మైక్రోబ్స్. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ బయలాజికల్ కండిషన్ ఇవన్నీ చెప్పారు. బయట చూస్తే A1 పాలని A2 పాలని రకరకాలుగా చెప్తున్నారు. అసలు A1 పాలు ఏంటి, A2 పాలు ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి? మీరు కూడా మామూలుగా పశువుల్ని చూసుకుంటున్నారు. సో మీరు ఎలాంటి పాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ A1 A2 ముందుగా కూడా మేము పశువుల గురించి కూడా నేను చెప్తాను. నాకు మాకు 34 పశువులు ఉన్నాయి. నాకు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఆవులు అన్ని రకాలు ఉండేవి మాకు. ఆవులు, ఎద్దులు, గేదెలు ఉండేవి మాకు. రాగా ఆవులను ఎవరు కొనడానికి రావట్లేదు. ఒక టైం 20 సంవత్సరాల క్రితం ఒక గేదెలు అమ్మితే 25,000 వస్తే ఆవును 7,000కి 8,000కి అమ్మేవాళ్ళం. అది కూడా అడిగేవారు కాదు. ఎందుకంటారు? రాగా దాని ప్రయారిటీ తగ్గిపోయింది. ఆవుల ప్రయారిటీ తగ్గిపోయింది. వస్తా ఉండగా నేనేం చేశానంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఆవుల్ని అమ్మేశాను. మా నాన్నగారికి చెప్పకుండానే నేను అమ్మేశాను. అమ్మేసిన తర్వాత ఎందుకంటే వీటి మీద మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మేపటం సేమ్, పశువుల మీద ఎక్కువ వస్తున్నాయి, గేదెల మీద ఎక్కువ వస్తుంది. సరే, బ్యాక్టీరియా ఏదైనా ఒకటే. బ్యాక్టీరియా ఇందాక మీకు చెప్పినట్టుగా ఇంటేక్ని బట్టి బ్యాక్టీరియా మెయింటైన్ అవుతుంది తప్పించి ఆటోమేటిక్గా దేంట్లోనూ అవ్వదు. మనకి ఏమనివ్వండి, జీవాలకు అవనివ్వండి, దేనికైనా సరే. ఈ ఎక్కువ రేటు రావటం వలన నేను ఇట్లా ఉంచుకున్నాం. అట్లాగా మా సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎట్లా ఉంటుందంటే ప్రాధాన్యత ఎక్కువ పశువులకి, గేదెలకి. ఆవులు ఉంటే ఆవులు, గేదెలు మాకు ఉన్నాయి కాబట్టి గేదెలకి ఎక్కువ. ఓకే. వాటిని ఉదయం 7ంటికి ఓడదీసేస్తాం మేతకి. ఓన్లీ గ్రేజింగ్ గ్రాస్. ఈవినింగ్ దాకా అవి ఇష్టం వచ్చినట్టు తిరిగి మేసి ఈవినింగ్ కడిగిన తర్వాత మళ్ళీ స్థాన మార్పిడి జరుగుతుంది. ఏ రోజైతే మేము షెడ్లో ఎప్పుడు కట్టే, మాకు షెడ్డే లేదు అసలు. ఓకే, ఇప్పట్లో అన్ని షెడ్ లేదు. బయట మన పొలంలోనే కట్టేస్తాం అనమాట. పొడుగాటి తాడికి మళ్ళీ 6 అడుగులకి ఒక చిన్న తాడు పెట్టి దాని కాళ్ళు కట్టేస్తే పొడుకుని పోయి ఉంటుంది. నైట్ అంతా కూడా పేడ వేసింది, మూత్రం వేసింది కూడా అది మళ్ళీ ఉదయం ఓడదీసిన తర్వాత ఆ తాడుని మళ్ళీ ఒక 6 అడుగులు ముందుకు జరిపేస్తాం. అంటే ప్రతిరోజు కూడా అవి కొత్త ప్రదేశంలో పడుకుంటాయి. ఓకే. ఆ పడుకుంటం వలన ఏమవుతుందంటే మ్యాస్టైటిస్ అని కానీ, లేకపోతే బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవటం కానీ, బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవటం కానీ ఇవన్నీ ఉండదు. ఎందుకంటే రోజు స్థాన మార్పిడి అయిపోతుంది. ఇక్కడ కూడా మన పెద్దల గురించి ఒకసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ అమెరికా అంటే మనకు చాలా మోజు, మనకి వాళ్ళు ఏదైనా చేయగలరు, చాలా బాగా చేస్తారు అని. ఇవాళ టాప్ హైజినికల్లీ మెయింటైన్డ్ డైరీస్లో అమెరికాలో 7% ఆఫ్ ది క్యాటిల్ దే ఆర్ ఎఫెక్టింగ్ విత్ మ్యాస్టైటిస్, పొదుగువాపు వ్యాధితోటి. అమెరికాలో టాప్ అంటే చాలా హైజినిక్గా చేస్తాం. 7% పశువులను కోల్పోతున్నారు వాళ్ళు. మన సిస్టంలో మన దృష్టిలో ఏంటంటే ఇండియాలో పనికిరాని సిస్టమ్ అని ఉన్నది. మన సిస్టంలో టిల్ టుడే, అంటే నేను వచ్చి 35 సంవత్సరాలు అయింది, ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్క పొదుగు వ్యాధి కూడా లేదు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందంటే ఇండియన్ సిస్టమ్, భారతీయ యొక్క వ్యవసాయ సిస్టమ్ అనేది ఎంత పటిష్టమైందో మీరు ఆలోచించండి. దాని నుంచి ఇప్పుడు అందరూ ఎంత త్వరగా వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇండియన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్ ఆల్వేస్ టీచెస్ ప్రికాషనరీ. పశువుల్లో రోగం రాకుండా చేస్తుంది, పంటకి కూడా భూమికి రోగం రాకుండా చేస్తుంది, ప్లాంట్స్ కూడా రోగం రాకుండా చేస్తే తదనంతరం మనకు వచ్చే పళ్ళు కానీ కూరగాయలు కానీ ఏదన్నా కూడా రోగరహితమైనటువంటి పండించేటటువంటి పటిష్టమైన వ్యవస్థ భారతీయ వ్యవస్థ. ఓకే. సో ఇది పక్కన పెట్టేసండి. A1 A2 అంటే మన పెద్దలు చేసిందే A1 A2. ఆ రోజు వాళ్ళకి ABCDలు రావు, వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు కూడా. ఈ A1 A2 కానీ ఆర్గానిక్ కానీ ఈ వర్డ్స్ అన్నీ కూడా క్యాచీ వర్డ్స్ అనమాట. ఈ అంటే అర్బన్లో ఉన్న సిటీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఏదో క్యాచీ వర్డ్ కావాలి.
ఓకే. మీకు ఆర్గానిక్ అంటే దాని దిస్ నో మీనింగ్ ఫర్ ఆర్గానిక్ అసలు. ఓకే. ఆర్గానిక్ అనే వర్డ్ మీనింగ్ లేదు, అది బిజినెస్ కోసం అని తప్పితే దాన్ని క్రియేట్ చేసిన వర్డ్ అది. ఓకే. సో ఇది క్యాచీ వర్డ్స్ అన్ని ఇట్లా A1 A2 బిలోనా సమ్ ఏదో ఇవన్నీ పెడతా ఉంటారు అనమాట. ఓకే. ఇవన్నీ కాదండి, మనం ఏమీ లేకోకుండా పశువులతోటి ఏమేమి పండించామనేది అదే ఉత్తమం. ఓకే. ఏదైనా మంచిదే. ఏదైనా మంచిది. పశువులు లేకోకుండా ఒకటి అరా పెట్టుకుని దాన్ని ఏదో చూపించి దాన్ని ఏదో మనం ప్రాజెక్ట్ చేసుకుంటే అది అసలు అవే పని కాదు. ఇంకా కూడా ఇంకా రాగా ఇంకా విషవాలయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇట్లా. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చూస్తే లైక్ ఆవు పాలు చాలా మంచిదని చెప్పి అది కూడా దేశీ ఆవు పాలు చాలా మంచిదని చెప్పి ఈ మధ్య చాలా మంది లైక్ గేదెల కంటే కూడా ఆవు పాలు మంచిదని చెప్పి వీటిని అంటారు. ఇది మార్కెటింగ్ స్టంట్ అంటారా, నిజమేనంటారా? ఆవు పాలు గేదె పాలు ఇవి తీసుకుంటే మనం అసలు ముందు వాతావరణ రీత్యా మన భారతదేశంలో వాతావరణ రీత్యా ప్రతిదీ ఏర్పడింది కూడా మన పెద్దలు వాతావరణ రీత్యా ఏర్పాటు చేశారు. అన్ని ఏదో ఋషులు అన్నీ చేసి మనకి విత్తనాలు తయారు చేశారు అవన్నీ చెప్తారు, అది మనకు తెలియదు, మనకి తెలియదు. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. ఉష్ణ ప్రదేశం మన భారతదేశంలోనే ఉష్ణ ప్రదేశం ఉంది. అంటే సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది లేదా ఒరిస్సా ఇవన్నీ ఉష్ణ ప్రదేశం, శీతోష్ణ ప్రదేశం. నార్త్లో కొంత శీతోష్ణ ప్రదేశం, మన దగ్గరే అతి శీతోష్ణ ప్రదేశం ఉంది, -డిగ్రీస్కి వెళ్ళే ఇల్లే కానీ ఇవన్నీ కూడా ఉంది. ఇట్లా ఆవు పాలు అనేది వేడి చేస్తుంది. నా చిన్నప్పుడు మాకు పట్టించేవారు కాదు, మాకు వీ హ్యావ్ మెనీ కౌస్ అనమాట, పట్టించేవారు కాదు, ఆ గేదె పాలే పట్టించేవారు. మీకు ఎక్కడైతే ఉష్ణ ప్రదేశం ఉందో అక్కడ గేదెలు ఎక్కువ ఉంటాయి. ఓకే. శీతోష్ణ ప్రదేశంలో ఆవులు ఎక్కువ ఉంటాయి, అతి శీతోష్ణ ప్రదేశంలో ఇక ఆవులే ఉంటాయి. ఓకే. ఈ ఉష్ణ ప్రదేశం అనేది లివర్ ఫంక్షనింగ్ గురించి, అది మెడికల్కి సంబంధించింది. లివర్ ఫంక్షనింగ్ మన బాడీ బయట ఉన్న టెంపరేచర్ని బాడీ టెంపరేచర్కి తీసుకొచ్చే కార్యక్రమం లివర్ది. ఓకే. ఇప్పుడు మనం ఉష్ణ ప్రదేశంలో ఉన్నాము, మన ఆవు పాలు తాగితే వేడి, డెఫినెట్లీ అది ఎవరైనా కాదనకపోయినా కానీ అది నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, పెద్దలందరూ చెప్పింది. అది ఆ వేడిని ఇంకా వేడి చేసి ఇంకా ఓవర్ వర్క్ చేస్తాం అనమాట. అది అందుకనే మనకంతా కూడా కాయగూరలు తినాలి. ఉష్ణ ప్రదేశం వాళ్ళు, మనం కొంచెం హీట్ ఎక్కువ ఉండే ప్లేస్ వాళ్ళు కాయగూరలు తినాలి, మజ్జిగ తాగాలి, నిమ్మరసం తాగాలి. ఇవి మనం తీసుకోవాల్సింది. చారు ఎక్కువ ఉంటుంది. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కాళహస్తి నుంచి తీసుకుంటే, మనకు తమిళనాడు అటువైపు తీసుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే గారి అంటారు, వడ అంటారు. ఇక్కడ మనకు మిరియం వేయరు మనకి, కానీ అక్కడి నుంచి అంతా మిరియం వేస్తారు అక్కడ. తర్వాత తమిళనాడు, పార్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ అటువైపు కొంచెం సాంబార్ ఎక్కువ వాడతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి స్వభావ రీత్యా, అంటే మన వాతావరణ స్వభావ రీత్యా వాళ్ళకి పొట్టలో పురుగులు పెరుగుతాయి, పాములు పెరుగుతాయి, వామ్స్. ఓకే. దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఇందాక చెప్పాను మీకు, భారతీయ సాంప్రదాయ వ్యవసాయం ఎప్పుడు కూడా ముందే మేల్కొని ప్రికాషనరీ. ఓకే. ఆ విధంగా సాంబార్ వాళ్ళు ఎందుకు సాంబార్ ఎక్కువ వేసుకుంటారంటే పోపు ఎక్కువ వెళ్తుంది వాళ్ళకి. సాంబార్లో పోపు ఎక్కువ వేస్తారు కూరల్లో కన్నా కూడా. అది తీసుకుంటాం వల్ల లోన ఇవి రాకోకుండా ఉంటాయి. ఇంకా ఇంటీరియర్ కర్ణాటకకి వెళ్తే ఆడవాళ్ళు కూడా కిళ్ళీలు వేసుకునేవారు. మా చిన్నప్పుడు వింతగా చూసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడంటే కామన్, ఇక్కడ హైదరాబాద్ కానీ మా దగ్గర కానీ అందరూ అసలు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి కిళ్ళీలు వేసేస్తున్నారు. వాళ్ళు బొడ్లోనే పెట్టుకునేవారు, అంత సున్నం అన్నీ పెట్టుకుని వేసుకునేవారు అనమాట. దాని కారణం అది. ఇంకా ఇది ఎందుకండి, మన దగ్గర గోధుమ పండుద్దా? పండదు. ఎందుకు పండదు? మన ప్రకృతి దానికి అదే నేను చెప్పేది. దాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు తెలియక స్టేజ్లోకి వేసి దాన్ని ఇక్కడ కలిపేసి దాన్ని అక్కడ కలిపేసి ఇది ఇక్కడ తినేసి అక్కడ. ఈ మా నాన్నగారు లైఫ్ స్టైల్ చెప్తాను మీకు. చెప్పే ముందు ఒక ఆయన ఒక స్టేజ్ ఎక్కి తెల్లనం పాలు అన్ని విశ్వాన్ని చెప్పాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మా నాన్నగారు డైట్ ఎలా ఉండేదంటే, అట్ ది ఏజ్ ఆఫ్ 80 ఉదయం 2 ఇడ్లీ, ఒక ఇడ్లీ తినేవారు, ఇంకొక అర తినేవారు, లేకపోతే వదిలేసేవారు. మార్నింగ్ ఫస్ట్ లెగంగానే లేచిన తర్వాత ఒక గ్లాసు గేదె పాలు తాగేవారు. ఇడ్లీ తిన్న తర్వాత ఒక కాఫీ తాగేవారు. మధ్యాహ్నం అన్నం ఇంతే, 100 గ్రాములు కూడా ఉండదు, కానీ 1/2 కేజీ పెరుగు, గేదె పాలతో వచ్చిన పెరుగు 1/2 కేజీ. కూర కూడా దాంట్లో నంచుకుని తినేవారు. మళ్ళీ 3ంటికి ఒక కాఫీ తాగేవారు. మళ్ళీ రాత్రి సేమ్ ఇంత అన్నం, చిన్న అన్నం, ఇంత గేదె పెరుగు,
పెరుగు. పెరుగు. ఇది లైఫ్ స్టైల్. ఆయన చెప్పింది ఏంటి, ఆ విషయం తింటే విషం ఎక్కిపోద్దాను. నేను ఫోన్ చేశాను ఆయనకి, నువ్వు వచ్చి మా నాన్నగారి మీద ట్రయల్స్ చేసి చెప్పు నువ్వు అన్నాను. ఆ రోజు నుంచి పాలు విషం అనే మాట ఆయన వాడట్లేదు. ఇలాగా అసంబద్ధంగా అసంపూర్తిగా ఇది తాగేస్తే ఇది తగ్గిపోద్ది, ఇది తాగేస్తే ఇది తగ్గిపోద్ది. మీకు ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాను, ఎంత మంచి మీరు ఫుడ్ తీసుకున్నా మనకు వచ్చిన రోగం తగ్గదు. ఓకే, ఇది తీసుకుంటాం అనేది కామన్. అది మీరు సరిగైన రోగం ఇది ఆహారం తీసుకుంటే కనుక ఎంచుకుని మీకు రోగం రాకుండా ఉంటుంది. ముందే రాకుండానే చేసుకోవాలి, కానీ వచ్చిన తర్వాత దేవుడు కూడా ఏం చేయలేడు. ఇది సరి చేసుకోండి అందరూ కూడా. అది తింటే తగ్గుద్ది, తగ్గడం కాదు కదా, అది ఒకటే రకమైనటువంటి తీసుకుంటే ఇంకోటి వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, మనకు ఇప్పుడు ఈ పశువుల్లోనే కామన్గా ఎక్కువ వచ్చే డిసీజెస్ ఎలాంటివి ఉన్నాయి? పశువుల్లో వచ్చే డిసీజెస్ మెయిన్గా డేంజరస్ డిసీజ్ ఈ మాస్టైటిస్. ఓకే, అంటే ఏమంటారు దాన్ని? పొదుగువాపు వ్యాధి. ఓకే. ఈ బ్యాక్టీరియా పడుకోవడం వలన బ్యాక్టీరియా అంటే షెడ్ అంతా మనం క్లీన్ చేస్తారు, ఎంత క్లీన్ చేసినా కూడా అది ఎక్కడో చోట ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎప్పుడో దాని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది లోనికి. వెళ్ళిపోవడం వలన అది చాలా వరల్డ్ వైడ్ చాలా డేంజరస్ డిసీజ్. మనం సంతగానే వెళ్ళి చూస్తే అసలు అక్కడికి వచ్చే వాటిలో 50% ఇవే ఉంటాయి. ఓకే. అంటే రైతు సడన్గా అటుదిట ఇవ్వటానికి కారణం ఈ డిసీజ్. రెండోది జునైల్ డిసీజెస్, అంటే నోటి నుంచి సొంగబడేవి, అవన్నీ ట్రాన్స్ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. వాటికి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా వ్యాక్సినేషన్ ఉంటే బాగుంటుంది. ఆ వ్యాక్సినేషన్ కూడా మనం కొనుక్కున్న దగ్గర నుంచి మన ఇంటికి తీసుకొచ్చేదాకా కోల్డ్ చైన్లో తీసుకురావాలి. మన పిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తారు, చూడండి బస్ స్టాండ్ దగ్గర అక్కడ జనరేటర్స్ పెట్టి కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు కోల్డ్ చైన్ మెయింటైన్ చేయరు, మామూలుగానే పాపం తెలియదు. వేరే రైతుకి నిజంగా పెద్ద ఏం తెలియదండి, ఎంతసేపు 24 గంటలు కష్టం. అందరూ ఏమంటారంటే మా అబ్బాయి అమెరికాలో చాలా స్కిల్ఫుల్ మ్యాన్ అంటారు, లేకపోతే ఇంకో దాంట్లో చాలా స్కిల్ అది అంటారు. ఎవరు కూడా రైతు కన్నా మించిన స్కిల్ ఎవరికి లేదు. ఎండ వేస్తూ ఉంటుంది, వాన వస్తుంది, ఏం చేయాలి అప్పటికప్పుడే డెసిషన్ తీసుకోవాలి. క్విక్ డెసిషన్. నో అదర్ పర్సన్ స్కిల్ఫుల్ దాన్ ఫార్మర్. అంత ఇన్స్టెంట్ గా తీసుకోవాలి. డబ్బులు పోతాయని తెలుసు రైతుకి, అయినా కూడా ఉంటాడు. సో ఈజ్ మోర్ స్కిల్ఫుల్. పంట రాదని తెలుసు, పోద్దని తెలుసు, అయినా వేస్తారు. ఒక సంవత్సరం 1 నెల సాఫ్ట్వేర్ వాళ్ళకి జీతం రాకపోతే అలా ఆడిపోతారు. సో మనం ఏం మాట్లాడు వ్యాధుల గురించి. సో అవి వస్తూ ఉంటాయి, అవి సీజనల్ గా వస్తూ ఉంటాయి. మన పద్ధతులు పాటిస్తే ఇలాంటి వ్యాధులు రాదు. మనం తల్లికి ఎప్పుడైతే మనం ఈ షెడ్లు గిడ్లు వాటిలో వేస్తామో షెడ్లు వేసుకోవచ్చు, కానీ కొంచెం నీట్ గా మెయింటైన్ చేయాలి. అంటే అందరూ ఒకేలాగానే చేయాలంటే కష్టం కాబట్టి నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ రావటం. ఇప్పుడు మనుషులు ఉన్నామండి, నాకు ఏదో బాగాలేదు మీరు వస్తారో లేకపోతే ఇంకోరు వస్తారు, ఎవరో తీసుకెళ్తారు. అట్లా తీసుకెళ్లాలంటే కష్టం, ఇద్దరు కావాలి. ఈ మధ్య చూస్తే మనం చాలా వాటికి పశువులకి వాటికి హార్మోనల్ ఇంజెక్షన్స్ వేస్తున్నారు. సో అవి ఎంతవరకు మనిషి మీద హ్యూమన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి? డెఫినెట్ గా అండి. ఇంకా అది మనం పెద్దగా మనం చెప్పుకునే హార్మోన్స్ ఎందుకు ఇంజెక్షన్స్ ఎందుకు వేస్తున్నారు, అవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి? ఈ రోజు బంగారం ఎంత పెరిగింది, లక్షల్లో పెరిగిపోయింది, అయినా పరిగెట్టుకెళ్ళి కొంటున్నారు. ఇదే గనక పాలు 100 రూపాయలు అంటే పేపర్ హెడ్లైన్స్ లో వచ్చేస్తాయి, 100 రూపాయల పాలు, జనజన స్తంభించిపోయింది, భూలోకం మారిపోయింది, తిరగబడిపోయింది, ఇవి వచ్చేది. 100 రూపాయలు మీరు హోటల్కి వెళ్తే టిప్ ఇస్తా కూడా 100 రూపాయలు ఇవ్వకపోతాడు, ఇలా చూస్తున్నాడు అని చెప్పి భార్య పిల్లల ముందు నామోషిని 100 రూపాయలు వేస్తున్నారు. మీరు మనకు పనికొచ్చేది, మీరు ఆరోగ్యం ఇచ్చేదానికి 100 రూపాయలు మీరు ఖర్చు పెడతాకి చాలా నానా ఇదైపోతుంది. నా లెక్క ప్రకారం ఇవాళ పాలు 500 రూపాయలు ఉండాలి. వాళ్ళు చేసే కాయ కష్టానికి కానీ వాళ్ళు చేసే కష్టానికి కానీ 500 ఉండాలి. అది లేదు కాబట్టి మీరు తక్కువ కావాలంటే వాళ్ళు అదే సిస్టమ్ ఫాలో అవుతారు. హార్మోనల్స్ ఇంజెక్షన్స్. కన్జ్యూమర్ ఇస్ ద కల్ప్రిట్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమర్ మైండ్ సెట్ మారినంతసేపు ఇది మారదు. ఇంకా కన్జ్యూమరే దీనికి అంతకే కారణం. ఎప్పటికీ మొత్తం నాశనానికి ఈ కన్జ్యూమర్ కారణం. ఈ 10 రూపాయల కోసం ఆలోచించే పోతున్నారు. దీంట్లో మీకు ఇంకోటి చెప్తాను, అన్ని కూరగాయల్లోకి వాడతారు, కానీ మనకి ఈజీగా చెప్పడానికి ఏంటంటే బెండకాయ గురించి చెప్తాను.
ఈ బెండకాయలు నా చిన్నప్పుడు వెళ్ళి ఏరుకుని వస్తే మా అమ్మ తిట్టేది. ఎందుకంటే ఇంకా ఎన్నో పావు కేజీ 1/2 కేజీ తీసుకొచ్చి 4-5 ముదురు బెండకాయలు ఉండేవి. ముదురు బెండకాయలు అంటే తెలుసు కదా మనకి, ఎరగవు అవి ఇలా అంటే. కానీ ఇప్పుడు మనం వెళ్ళి కళ్ళు మూసుకుని ఒక 2 కేజీలు తీసుకొస్తే ఒకటి కూడా మీకు ఉండదు, ఒక ముద్దురు బెండకాయ కూడా ఉండదు. అన్ని బాగుంటాయి, అన్ని లేతగానే ఉంటాయి. ఎంత లావు ఉన్నాయండి, ఎంత చేయనివ్వండి, అన్నీ అలాగే ఉంటాయి. దానికి కారణం ఏంటి? ఎవరు ఎతకరు. బాగున్నాయి, తాజాగా ఉన్నాయి, చాలా మెరుస్తున్నాయి అనుకుంటారు. కానీ దానికి ఒక రకమైన స్ప్రే చేస్తారు ముందు, కోసే ముందు స్ప్రే చేస్తారా? కోసే ముందు మనం వెళ్ళి ఇట్లా అంటే ఎరగవు అవి. ఆ స్ప్రే చేసిన తర్వాత ఇరిగిపోతాయి, మీకు లేత అయిపోతాయి. ఇవాళ మార్నింగ్ స్ప్రే చేస్తే రేపు మార్నింగ్ కోసి రేపు ఈవినింగ్కి హోల్సేల్కి వస్తాయి, ఎల్లుండి మార్నింగ్ రీటైల్కి వస్తుంది మన దగ్గరికి. అంటే ఎంత విషయం లోనకి వెళ్తుందో చూడండి, లిటరల్లీ స్ట్రైట్గా అనమాట. అక్కడ చూస్తే ఫ్రెష్గా కనిపిస్తుంది. యాపిల్స్ మా ఫ్రెండ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నై ఎయిర్పోర్ట్లో కంటైనర్ వచ్చింది, కంటైనర్ ఓపెన్ చేయగానే యాపిల్స్ వచ్చినాయి. పోలాండ్ నుంచి వచ్చినాయి, వేరే కంట్రీ నుంచి. 1 month ట్రావెల్ చేసి వచ్చినాయి. ఏం పాడవలేదు, ఏం పాడాలా, షాక్ అయ్యి నాకు ఫోన్ చేశాడు. అంతే, 30 రూపాయలకి యాపిల్ కావాలంటే అంతే. అక్కడి నుంచి మళ్ళీ మన లోకల్ మార్కెట్స్ రావాల్సి 1 week పడుతుంది. అవి తీసుకొచ్చిన తర్వాత మన టేబుల్ మీద ఒక 5-6 రోజులు పెట్టినా ఏం కాదు మీకు. సేమ్ ఏం చేస్తుంటారంటారు వాడు? సేమ్ ఇదే ఫార్ములా, స్ప్రే చేస్తారు. స్ప్రే అంతే. మన దగ్గర కూరగాయల్లో చేసేది బ్రోమైడ్ అనేది. బ్రోమైడ్ ఈ బ్రోమైడ్ అనేది ఏమీ లేదు, ఎలకలు చనిపోవటానికి మనం పెట్టే ముందే బ్రోమైడ్. దాన్ని కొడతారు వెజిటబుల్స్ మీద కొడుతున్నారు. నేను దీని నుంచి చెప్తున్నాను కదా ప్రేక్షకులందరికీ, మీ ఇంట్లో పెంచుకుంటా ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయండి. బెండకాయలు ముదిరిపోయేదాకా ఉంచి బ్రోమైడ్ స్ప్రే చేయండి, చూడండి, అది ఫ్రెష్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇరిగిపోతుంది, ముందు ఎరగదు, ముదిరితే అనుకుంటాం, దానికి స్ప్రే చేయండి. 1 రోజున్నర తర్వాత మీకు అది ఇరిగిపోతుంది, లేతగా అయిపోతుంది. సేమ్ బ్రోమైడ్ యాపిల్స్ దాని మీద సేమ్ ఫార్ములా ఇస్ సేమ్, మైట్ బి బ్రోమైడ్ అండ్ నియరెస్ట్ దాని దగ్గరగా ఉన్న ఫార్ములా. అంటే ఇది చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత విషయం రోజు మీరు లోనకి తీసుకుంటున్నారు. పైగా ఏమంటున్నారు ఈ మధ్యలో, లైఫ్ స్పాన్ పెరుగుద్ది అనుకుంటున్నారు అందరూ, అదే చేస్తుంటారు. ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది పుట్టడం గిట్టడం మన చేతుల్లో లేదు, దేవుడు అన్ని సెట్ చేసేస్తాడు. ఉన్నంతలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతామా, 50 ఏళ్ళు బతుకుతామా, 70 ఏళ్ళు బతుకుతామా, అది మనకు తెలియదు. ఈ లోపల మనం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటిది, ఏ విధమైన రోగాలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలి, క్వాలిటీ లైఫ్ తీసుకోవాలి. ఇప్పటి వరకు మీరు పశువుల గురించి చెప్పారు, క్యాటిల్ గురించి చెప్పారు. పశువులకి సాయిల్కి ఉండే రిలేషన్ ఏంటంటారు? అంటే పశువులకి భూమికి ఉన్న రిలేషన్. ఇందాక నేను చెప్పాను మధ్యలో, అసలు భూమికి కావాల్సింది అంటే పశువుల నుంచి వచ్చే వ్యర్థాలే తప్పించి రెండోది ఏది కూడా పనిచేయదు. పనిచేసినట్టయితే శాస్త్రజ్ఞులే వాళ్ళు తయారు చేసి పెట్టేది, ఆల్టర్నేటివ్ చేసేవారు. అసలు దానికి ఆల్టర్నేటివ్ అంటూ లేదు. సో మేము చేసే పద్ధతి చెప్పాను కదా మీకు, మేము రోజు కట్టేస్తామని చెప్పి. సో ఆ విధంగా పాత అంటే మా ముత్తాత గారు 1880లో పుడితే 1900 నుంచి వ్యవసాయం మొదలు పెడితే, అది మా నాన్నగారు గద్దె సుబ్బారావు గారు అని, ఆయన MBA ఫస్ట్ బ్యాచ్ ఆంధ్ర యూనివర్సిటీ 58-60 అప్పట్లో 60. అయినా కూడా వాళ్ళ తాతగారు వ్యవసాయం చేశారు. సో దాని నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయింది, వ్యవసాయం చేస్తున్నారు, నేను అదే చేస్తా ఉన్నాను. అంటే మనం 1900 నుంచి వాటి వరకు 125 years ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ విత్ అదే, అసలు ఎక్కడ చిన్న అంగుళం మార్పు లేకోకుండా లేదు. లాస్ట్ ఇయర్ వరకు కూడా మొక్కజొన్న వేసేవాళ్ళన ఒక పార్ట్, ఇప్పుడు అది కూడా మానేసాను. ఇంకా 5-6 కొనుక్కొచ్చి ఫీమేల్ కాఫ్స్ని యాడ్ చేస్తే దానికి పంట కన్నా కూడా నాకు ఎక్కువ వచ్చేస్తుంది. మా ఫ్యామిలీలో ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. 94లో ఏదో కావాల్సి వచ్చి 3 కాసులు బంగారం కావాల్సి వచ్చి 3 గేదెలు నమ్మాం, టాప్ గేదెలు. అప్పుడు 3800 కాసు, 8 గ్రాములు 3800, 3800. మా టాప్ గేదెలు ఎంత ఉన్నాయి? 3100 ఒకటి టాప్, ఒకటి ఇంకోటి 3000, 2800, 2900 ఇలా. అంటే 3 గేదెలు అమ్మితే 2 కాసులు పావు వచ్చింది. ఇప్పుడంటే బంగారం డబుల్ అయింది కాబట్టి మొన్న ఈ మధ్య దాకా కూడా 1,00,000 రూపాయలు గేది
45,000 46,000 కాసు ఉండేది. అంటే అప్పటికి బీట్అవుట్ చేసింది గేది, బంగారాన్ని బీట్అవుట్ చేసుకొచ్చేసింది. అవును, 2 కాసులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంత మళ్ళీ ఎంత పెరిగినా కాసున్నర వస్తుంది. ఇప్పుడు అవును, 8 కాసులు అంటే 12 గ్రాములు వస్తుంది. అవును. సో ఇప్పుడు ఏది పెరిగింది రేటు మనకి? గేదెలు పెరిగింది. గేదెలు పెరిగినాయి. సో అది మా సర్వైవల్. ఓకే. బంగారం అనేది ఏంటంటే పైన వేసుకునే మెరుగులు. అది వేసుకుంటే మనకి డబ్బు ఉందని సూచిస్తామే తప్పించి మన ఆరోగ్యాన్ని ఒక రంగంలో కూడా పెంచదు. ఓకే. కానీ ఆ గేదె నుంచి వచ్చిన పాలు కానీ, పెరుగు కానీ, దాని నుంచి వచ్చిన మూత్రం పేడ కానీ అసలు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అసలు ఎంత అది ఉపయోగపడుతుందో మనం యూజ్ అవుతుంది. క్వాంటిఫై చేయలేము, దాన్ని క్వాంటిఫై చేయలేము. ప్లస్ ఆ దూడ పుట్టితే ఫిమేల్ కాఫ్ అయితే 1,00,000 పుట్టినట్టే, మనకు 1,00,000 వచ్చినట్టే పాకెట్లో మనం పెట్టుకున్నట్టే. ఓకే. సో ఇన్ని దాని నుంచి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇట్లా క్యాటిల్ కి, సాయిల్ కి. ఓకే. సో ఆ సాయిల్ కి కావాల్సింది ఏంటంటే కరెక్ట్ కాంపోజిషన్ కావాలి. ఎన్పీకే ఇవాళ సాయంత్రం దాకా మేసి రేపు పొద్దున కల్లా మనకి ఎన్పీకే కరెక్ట్ కాంపోజిషన్ ఇచ్చేస్తుంది. అంతే కదా. అది అదే మనం బస్తా కొనుక్కు రావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంతే కదా. ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. అది చేసిన కరెక్ట్ రేషియో రైట్ అవుతుంది, కానీ ఇక్కడ యాక్ట్ చేసేది వేరేగా ఉంటుంది. ఓకే. యాడ్వర్స్ గా కొంత ఇదవుతా ఉంటుంది. ఓకే. సో దీనికి ఏమి యాడ్వర్స్ లేదు, మనం ఎంత వేసినా తీసుకుంటానే ఉంటుంది సాయిల్. ఓకే. సో పశువులకి నేల అవినాభావ సంబంధం. ఓకే. పశువులు బాగుంటే నేల బాగుంటది. అసలు ఇవాళ సాయంత్రం వేస్తే రాత్రికి పేడ వేస్తుంది, యూరిన్ పోస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఇంకా యూరిన్ గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోవాలి మనం. ఇందాక మనం మాస్టిటిస్ అనేది వరల్డ్ వైడ్ గ్లోబల్ ఇష్యూ అది. అవును, పొదుగు వ్యాధి. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే సాయిల్లో, అంటే భూమి మీద వీడ్ కలుపు అనేది కూడా ఇట్స్ డేంజరస్. అది పాయింట్, అది కూడా కలుపు అనేది. అవును, అది లేకుండా ఏ పంట లేదు. ఆ కలుపుకి వాడేదే వీడిసైడ్ కొడుతున్నారు, విపరీతంగా కొడుతున్నారు మన ఇండియాలో. అన్అకౌంటబుల్ అనమాట. అది కౌంట్ రాదు. కలుపు మంది అని చెప్పి కొట్టేస్తున్నారంటే అది ఏం బిల్స్ గట్ట ఏమి ఇవ్వరు దానికి. అది విపరీతంగా వాడేస్తున్నారు. అదే మన క్యాన్సర్ కారకం కలుపు మందు. స్ట్రైట్లీ దట్ వీడిసైడ్ కాజెస్ క్యాన్సర్ ఇన్ ద హ్యూమన్. విలేజ్ లో చాలా మంది కలుపు మందు కొడుతున్నారు. ఎస్, అది స్ట్రైట్ అవే క్యాన్సర్. అదే కారణం. మీకు భూమికిలో అంటే మనం స్ట్రైట్గా వెళ్తున్నామో అసంబద్ధంగా అక్కడెక్కడ మారుస్తున్నామో తెలియట్లేదు, కానీ నాకు అర్థం కావట్లా. భూమిలో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో, ఏదైతే ల్యాబ్స్ కనపడుతుందో మనకి, మన బాడీలో అదే కనపడుతుంది. అంతే. వీడ్ అనేది మనలో రిఫ్లెక్ట్ అయ్యేది క్యాన్సర్. అది క్యాన్సర్. ఓకే. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిందో బాడీలో, సాయిల్లో వీడ్ ఎక్కువ మొలిచేస్తుంది. ఓకే. అంటే కలుపు పెరుగుతుందంటే మనకు నేలంతా పాడైపోయిందని అర్థం. నేలలో ఇది లేదు, మీకు రెసిస్టెన్స్ లేదు. ఓకే. సేమ్ మనలో రెసిస్టెన్స్ లేక రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తుంది, కొంతవరకు వైట్ బ్లడ్ సెల్స్ ఆపుతుంది. ఓవర్ గ్రోత్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్యాన్సర్. ఓకే. కలుపు పెరుగుతుందంటే నేల బాగాలేదన్నట్టు, రోగాలు పెరుగుతున్నాయంటే ఇది కలిపేది. ఓకే. సింపుల్ కదా. అక్కడ ఏ విటమిన్స్ అన్ని కూడా, ఏ విటమిన్స్ అక్కడ డెఫిషియన్సీ ఉందో మనకి అదే ఉంటుంది. ఇఫ్ యూ రేర్ క్యాటిల్ ఎట్ పార్ విత్ సాయిల్ అంతా చేసుకుంటే కనుక మనం ఆ డెఫిషియన్సీ అన్ని కవర్ అయితే మనలో కూడా డెఫిషియన్సీస్ తగ్గుతూ ఉంటాయి. ఓకే. క్యాటిల్ పశువుల మూత్రం అవన్నీ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. సారవంతం అవుతుంది భూమి అంతా. రీసెంట్ ఫైండింగ్స్ లో కాల్షియం, పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. డెఫిషియన్సీ ఉన్న ఎవరి బాడీలో అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి పాలన్నీ ఇచ్చారు, మంచి పాలు ఇచ్చారు అన్ని సెలెక్టెడ్గా. కానీ మన బాడీస్ అన్నీ కూడా ఆల్రెడీ మనం దాన్ని ఏం చేసాం, కెమికల్స్ తోటి ట్రీట్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ ఆర్గన్ ఏదైతే పాలు తాగినప్పుడు ఈ రిసీవ్ చేసుకునే ఆర్గన్ ఉంటుంది కాల్షియం, అది రిసీవ్ చేసుకోవట్లేదు. ఓకే. ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి పాడైపోయింది. ప్రతి ఆర్గన్ అదే సేమ్. మనం ఏదో తీరేస్తే ఏదో వస్తుందని చెప్తున్నాం, అది ఏది రిసీవ్ చేసుకోవట్లేదు బాడీ. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు పశువులకి నేలకి రిలేషను, అదేవిధంగా పశువులు, నేల, ఎన్విరాన్మెంట్ ఎలా అంటే లైక్ ఇప్పుడు పశువులు బాగుంటే నేల బాగుంటుంది, నేల బాగుంటే ప్రొడక్షన్ బాగా వస్తుంది. సో మనం కలుపు గురించి కూడా ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే పశువులు బహాటంగా తిరుగుతున్నాయో మన పంటలో, పంట వేసిన తర్వాత తిరుగుతూ ఉంటే అవి యూరిన్ పోస్తూ ఉంటాయి. దట్ విల్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట.
ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీగా వదిలేసినప్పుడు. ఫ్రీగా వదిలేసిన ఆ యూరిన్ ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లాగా ఎఫెక్ట్ అయ్యి ఆ కలుపు అనే దాన్ని అప్రూవ్ చేసేస్తారు న్యాచురల్గా. ఇట్ విల్ అప్రూవ్ ద వీడ్ వెరీ న్యాచురల్లీ. ఓకే ఓకే. సో అంత శక్తి వీటి దగ్గర ఉంది. మనం వదిలేసి వేరే దానికి వెళ్తున్నాం. శక్తి ఎలా వస్తుంది? స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ అంటారు దాన్ని. స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ అంటే వాటికి ఏం స్ట్రెస్ ఉండకూడదు. మనం కట్టేసి ఉంచితే అస్తమానం మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా, బంగారం మేపినా, డైమండ్స్ ఇచ్చినా ఇట్ విల్ లూజ్ ద ఇట్ సెన్స్. మీరు చెప్పే ప్రకారం చూస్తే ఇప్పట్లో పశువులైనా మనుషులైనా పిల్లలైనా అంతే. ఆ సెన్స్ పోతుంది దానికి. మనం ఏం వేస్తున్నామో తినేస్తుంది అది అంతే. ఇప్పుడు పిల్లలు కూడా అదే జరుగుతుంది. సిటీస్ లో ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నారు, టీవీ ముందు కూర్చోబెట్టేస్తున్నారు, టైం కి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళు తిరగట్లేదు, అక్కడే కూర్చుంటున్నారు, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ అవి ఇవి. సో అది ఏదైతే తినేసిందో దాని సెన్స్ లేదు. సెన్స్ లేని దాని నుంచి వచ్చిందంతా కూడా మనకి ఏది యూస్ఫుల్ కాదు. పాలు అవనివ్వండి, యూరిన్ అవనివ్వండి, డంగ్ అవనివ్వండి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు పశువులు, నేల ప్రొడక్షన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ సైకిల్లో? ప్రొడక్షన్ అనేది ఒక పంట వేసామనుకోండి, ఆ పంటకి వచ్చే ప్రొడక్షన్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ ఆఫ్ ది సీడ్. మనం పెట్టిన సీడ్ కెపాసిటీని బట్టి, విత్తనం కెపాసిటీని బట్టి ఉంటుంది. మనం ఏదో మంచిది వేస్తే ఎక్కువ వస్తుంది, అది ఏముండదు. ఎంత వేసినా అదే వస్తుంది. బట్ దానికి ఏంటంటే ఇట్ నీడ్స్ స్ట్రెంగ్త్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ వే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ వే. ఓకే. మీరు దానికి కావాల్సిన ఆహారం ఏ విధంగానే ఇవ్వండి, అంత ఎక్కువ కావాలి. మనం న్యాచురల్ వేలు ఇవ్వాలంటే లారీడు డంగ్ తీసుకొచ్చి వేయాలి ఒక ఎకరంలో. ఓకే. ఎరువు వేసినా కూడా ఆ ఇయర్కి పనిచేయదు అది. 2 years ఇట్ విల్ టేక్స్ 2 years ట్రాన్స్ఫర్మేషన్. 2 years ఎరువు వేస్తే ఇంకో 2 సంవత్సరాలు 2 years దాకా అది స్లోగా యాక్ట్ చేస్తుంది. ఇది చూడండి, కెమికల్ లాగా ఇమీడియట్ గా యాక్షన్ లోకి రాదు అది. ఓకే ఓకే. సో ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. మనం దానికి ఆహారం ఇచ్చేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉండాలి. దానికి చాలా సిస్టమేటిక్ గా, చాలా కంటిన్యూస్ గా. పాత రోజుల్లో పశువులను వదిలేసేవాడు కాబట్టి అవి ఎక్కడెక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే ఒక పంట మనకి, ఒక పంట ఆటలకి. ఓకే. 2 పంటలు 3 పంటలు. పాయింట్ మీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు కొన్ని ఈస్ట్ వెస్ట్ లో అయినా సరే, లైక్ ఎక్కడైనా సరే 3 పంటలు పండుతుంటాయి అంటారు. సో మీరు చెప్పే ప్రకారం ఎలా ఉందంటే ఒక పంటే పండించేవాళ్ళు పాత రోజుల్లో, ఇంకొక పంట అంతా పశువుల కోసం వదిలేసేవాళ్ళు. పంట అంటే లైక్ నేల. సో ఎందుకంటారు? ఇప్పుడు మనమే 3 పంటలు తీసుకుంటే దాంట్లో న్యూట్రిషన్ అనేది షార్టేజ్ అయిపోతుంది, వాడేస్తుంది. ఇప్పుడు మనమైనా రాత్రి పడుకోకుండా ఒక రోజు ఉంటాం, 2వ రోజు ఉంటాం, 3వ రోజు ఏం చేస్తాం, ఎక్కడ మూలన మట్టి ఉన్నా పేడన్నా అక్కడ పడిపోతాం ఆటోమేటిక్. సో సాయిల్ కూడా అంతే. సాయిల్ మెకానిజం మన హ్యూమన్ మెకానిజం సేమ్ పాత రోజుల్లో. సో వాళ్ళని కాపాడుకున్నారు భూమిని. పశువులను కాపాడుకుంటే అవే చేసేస్తాయి అన్నీ. మనం ఏం చేయక్కర్లేదు. మనకే కావాలి అనుకుంటే ఈ హాస్పిటల్ కావాలి అంటున్నాయి మనల్ని, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అవి ఎంత పెరుగుతున్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఇవ్వాలి, వీధికి ఒక హాస్పిటల్ పెరుగుతున్నాయి. ఎంత దరిద్రమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాం అర్థం కావట్లేదు. సో ఒక క్రాపే వేయాలంటారు పంట? ఖచ్చితంగా నేను వేసేది అదే. ఇప్పుడు నాకు మీకు వెస్ట్ గోదావరిలో, మాది వెస్ట్ గోదావరి, ఎర్స్ట్వైల్ వెస్ట్ గోదావరి అంటే ఇప్పుడు అది విడిపోయింది ఏలూరు కింద అట్లా. కానీ పాత వెస్ట్ గోదావరిలో మీకు ఇండియాలో ఎక్కడా లేనటువంటి గ్రౌండ్ వాటర్ అంతా కూడా వెస్ట్ గోదావరి ఉంటాయి. 5 లక్షల ఎకరాలు గోదావరి కెనాల్ కింద పండుతూ ఉంటే 5 లక్షల ఎకరాలు సేమ్ దాంతో పోటాపోటీగా అప్లాండ్ లో అంత గ్రౌండ్ వాటర్ ఉంది. అబ్బా అసలు ఎంత గ్రౌండ్ వాటర్ అంటే అసలు ఊహించలేము అన్నమాట, ఎక్కడా లేదు. కానీ మేము గ్రౌండ్ వాటర్ లేదు అన్నట్టుగానే మేము యాక్ట్ చేసాం. ఒక పంటే కానీ మీ ఏరియాలో 3 పంటలు వేస్తారు అందరూ నా చుట్టూ, నా 4 వైపులా అందరూ వేసేది అదే. మీరు మాత్రం ఒక పంటే? నేను ఒక పంటే. నేనేంటి, మా నాన్నగారు ఏంటి, అసలు అంతకుముందు ఎప్పుడు కాపాడుతున్నారు. ఒకసారి చెరుకు వేసాం. అప్పుడు చెరుకు కలర్ఫుల్గా ఉండేది, గ్లామర్గా ఉండేది. అందరూ వచ్చి మా నాన్నగారు అసలు టెంప్ట్ అవ్వరు. చెరికేయండి డబ్బులు వస్తాయంటే వేసేసారు. వేసేస్తే 1 year అయింది కంటిన్యూస్, 2 years కంటిన్యూస్. అది 3-4 కటింగ్స్ వస్తుంది. ఫస్ట్ కటింగ్ అయింది, తీసేద్దాం అన్నారు.
ఎందుకంటే మా నాన్నగారికి అంతసేపు ఉండకూడదు, పంట వేసేయటం తీసేసి మనిషిలాగా ట్రీట్ చేస్తున్నాడు, హ్యూమన్ లాగా. మళ్ళీ వెంటనే కట్టేయాలి మా గేదెలను, దాంట్లో ఓకే బలం చేసేయాలి. ఓకే ఒక పంట తీసుకోగానే మళ్ళీ మన భోజనం ఎలాగైతే మనం ఇప్పుడు కూర్చుని ఉన్నాం, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇలా కూర్చుని ఉన్నా లంచ్ చేస్తాం, ఎంత కూర్చుని ఉన్నా 3 సార్లు తినాల్సిందే. అట్లా భూమికి కూడా అలాగే ఇవ్వాల్సిందే, పంటకి ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. సో అది తీసేదాకా నిద్రపోవాల. అది 25 సంవత్సరాలు అవుతుందేమో. ఫస్ట్ వేయంగానే మాది అసలే బలమైనటువంటి నేల, మాది బలం చేసే నేల. మా నాన్నగారికి ప్రైజ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు S12 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ ప్రైజ్ వస్తే సెకండ్ ఇయర్ తీసేసి ఉందండి. అంత బాగా పండించినారని చెప్పినా కూడా రెండోసారి నాకు వద్దు ఈ ప్రైజ్ చెప్పి లేదు, ఒకటే చెప్పారు, బాబు నువ్వు సంతకం పెట్టి ఒక ఇండస్ట్రీకి ఎప్పుడు సంతకం పెట్టి ఏవి పంట వేయొద్దు అన్నారు. ఒక ఇండస్ట్రీ మీద నువ్వు ఎప్పుడు డెవలప్ అయ్యి పంట వేయొద్దు, ఒక పంట వేసుకో, మెలకొండ కూర్చో. ఒక పంట వేస్తే ఎకనామిక్స్ నేను చెప్పాల్సి వస్తే, ఒక పంట వేస్తే 2 పంటలు డబ్బులు వస్తాయి, 2 పంటలు డబ్బులు వేస్తే 1 పంట డబ్బులు వస్తుంది. మహత్వం అనమాట ఇది. అది తెలియక అందరూ 2 పంటలు వేసాము ఎంత వచ్చింది అంటారు, కానీ ఎంత కోల్పోతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. నేలను బాగా చూసుకుంటారు. పశువుల్ని, నేల కాదు, నేలను చూసుకోక్కర్లా మనం, వీటిని చూసుకుంటే ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ క్యాటిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీరు చెప్పే ప్రకారం క్యాటిల్, సాయిల్, ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్ ఈస్ డైరెక్ట్లీ మూడు బాగుంటే హ్యూమన్ హెల్త్ బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పశు సంపద ఉండి, నేల బాగుండి, ప్రొడక్షన్ బాగుండవు, ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఆబ్వియస్గా హెల్త్ చాలా ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ ఇంకొకటి సతీష్ గారు, పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలు యూజువల్గా మనం చూస్తే పంటలు, పొలాలు అన్ని పండి అంతా అయిపోయిన తర్వాత వాటంతట అవే వెళ్తుంటాయి, వస్తుంటాయి. మనకు అంటే ఇంకోటి కూడా ఇంట్లో కూడా మంచి సూచికగా భావించేవాళ్ళు, పిచ్చుకలు వస్తున్నాయంటే మన ఇంట్లో మంచి జరుగుతుంది అన్నట్లు అందరికి నమ్మకం ఉంది. దీని గురించి మీరు ఎట్లా చెప్తారు? నా అదృష్టం ఏంటంటే మా ఇంటి ముందే పార్క్ ఉంది. పార్క్లో చెట్లు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు మా ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర ఒక అంకుల్, ఆయనే చెట్లు గిట్లు అన్ని స్పాన్సర్ చేశారు పార్క్కి. ఆంటీ అమ్మ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రొద్దున తలుపు తీయంగానే కిలకలు రావాలి, రకరకాల పక్షులన్నీ. సో మా ఇంట్లో అన్ని పక్షులకు కావాల్సిన ఇవి మేత పెట్టేవి, వడ్లేసేవి, ఫీడ్ మెంజర్స్ అవి ఉంటారు, అట్లా అవి పెట్టాం. అదే కాకుండా ధాన్యంతో కట్టిన చుట్టలు కూడా పెడతా ఉన్నాం. ఈ పిచ్చుకలు అనేది అందరూ మాయమైపోయినాయి అంటున్నారు. కాదు, మాయమైపోవాలి, సైజు తగ్గిపోయినాయి. వీటి వలన మనం చేసే ఏదైతే చాలా తెలివిగా చేస్తున్నాం అని అనుకుంటున్నామో వాటి వలన సైజులు తగ్గిపోయినాయి. పిచ్చుకలు అయితే ఉన్నాయి, చిన్నవి అయిపోయినాయి సైజులు. సో ఆ ఎఫెక్ట్ వల్ల అవి వస్తాయి, తింటాయి, వెళ్తూ ఉంటాయి, అవి కావాల్సిన వాటికి తింటూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సరే, గత నెల నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంటే ఒక గింజ కూడా కదలట్లేదు దాంట్లోంచి. మామూలుగా అయితే 10 రోజులు 15 రోజులకి అవి ఖాళీ అయిపోతాయి, మళ్ళీ రీఫిల్ చేసేవాళ్ళు. సరే, అప్పుడు తలుచుకోగా తెలిసింది ఏంటంటే ఇవన్నీ పక్కనున్న పొలాలకు వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తున్నాయి. ఓకే, మీరు ఇక్కడ పెట్టిన ఫ్రీగా పెట్టినాయి అంటే ఫ్రీగా అని కాదు, ఈజీగా దొరికేది కూడా తీసుకోకోకుండా. ఓకే, మరి ఇక్కడ వచ్చి కూర్చుని తినేసేసి పడుకోవచ్చు మనలాగా. అట్లా పడుకోకుండా, అట్లా స్వభావం పానివ్వకోకుండా, ఎగురుతా వెళ్ళి ఏరుకుని తినే స్వభావం పానివ్వకోకుండా నెలన్నర నుంచి అసలు రావటం వస్తున్నాయి, వచ్చి తిరుగుతానే ఉన్నాయి, మా ఇంటి చుట్టూరు తిరుగుతానే లేదు. కానీ అవి తింటలేదు, ఒక్క గింజ కూడా తినలేదు. ఎందుకంటే అవి గింజ తిందంటే దాంట్లోంచి పైన ఉన్న పొర కింద పడుతుంది, అసలు ఒక్కటి కూడా కింద లేదు. అంటే మనం చూసి వాటిని నేర్చుకోవాల్సింది, వాటిని చూసి మన పిల్లలకి తరఫీదు ఇవ్వాల్సింది చాలా ఉంది. వాళ్ళు మనం ఎవరో ఏదో స్పెషలైజ్డ్లు వాళ్ళు చెప్తున్నారు అనేది కాక్కర్లేదు. మనం నేచర్లో వాటిని చూసుకుంటా అవి ఎలా తరఫీదు అయిపోతున్నాయి అంటే మన పిల్లల్ని కూడా కష్టపడేదానికి నేర్పించాలి. ఓకే, మనమే వాళ్ళని గాడ్ చేసుకుని ఇంజనీరింగ్ అయ్యేదాకా వాళ్ళనే గాడ్ చేసి వాళ్ళకే తినిపించి అవన్నీ చేసి తర్వాత పనికి రాకుండా పోతా ఉన్నారు. నేచరే అన్ని ఆ చిన్న పిచ్చుకల నుంచి మనకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, జీవిత సారం. ఓకే, దానికి ఫ్రీగా అక్కడ దొరుకుతున్నా కూడా వదిలేసి బయటికి వెళ్ళి సహజ పోనీ అవి చూడలేదంటారా? రోజు ఎదురుగుండా ఉన్న కరెంటు తీగల మీదే కూర్చొని ఉంటున్నాయి, అక్కడే ఉంటున్నాయి, వెళ్ళేసి తినేసి వచ్చేస్తున్నాయి, ఇది ముట్టుకోవట్లేదు. ఓకే, అంటే స్వభావంగా ఎగిరెళ్ళి తినేది పోనిచ్చుకోవట్లేదు. అట్లా
సతీష్ గారు, మీరు చేసే మామూలుగా ఇవన్నీ చెప్తూ వస్తున్నారు, సాయిల్, క్యాటిల్, ఎన్విరాన్మెంట్ అని. మీరు చేసే వ్యవసాయ పద్ధతుల్ని కొంచెం, అంటే మీరు అవలంబించే పద్ధతుల్ని చెప్పినట్లయితే, అంటే మీరు ఇప్పుడు వరకు ఇవన్నీ చెప్పారు కాబట్టి, సో మీరు అవలంబించే పద్ధతులు ఏంటి వ్యవసాయం చేసే దాంట్లో? మేము అవలంబించేది పద్ధతి పూర్తిగా మన పూర్వీకులు చేసిన పద్ధతి. అంటే అసలు దాన్ని ఏ విధంగానూ మనం వేరేగా చెప్పడానికి లేదు. మాదంతా కూడా పశువు ఆధారిత వ్యవసాయం. పశువులతోనే అవే సెంటర్ స్టేజ్ అనమాట. వాటి మీదే సెంట్రిక్గా తిరుగుతూ ఉంటుంది వ్యవసాయం అంతా కూడా. మాకున్నాయి 34 శాలతీలండి, చిన్న పెద్ద అన్నీ కలిపి 34 గేదెలు ఉన్నాయి మాకు. మేము ఏం చేస్తామంటే సాయంత్రం వేసిన తర్వాత వాటిని మా పొలాల్లోనే, మా పొలాన్ని 3 కింద విభజించుకున్నాం. 2 ఊర్లో ఉంది. ఒక పొలంలోనేమో వరి వేస్తాం, ఒక పంటే. రెండో పంట పిలిమిసర్ జల్లుకుంటాం. సో వీ హ్యావ్ అబండెంట్ వాటర్ ఈజ్ అవైలబుల్. మేము రెండో పంటకి వెళ్ళాం అనమాట, ఒక పంట వేసుకుంటాం. అట్లాగే ఒక చేలో మొక్కజొన్న వేస్తాం, అది కూడా ఒక పంటే. మూడోది కొబ్బరి కూడా మా నాన్నగారు 40 సంవత్సరాల క్రితం 10 గజాలతో పెట్టారు. ఎవరు కూడా ఆ రోజున 7 గజాలే పెట్టేవారు, కానీ మా నాన్నగారు 10 గజాలతో పెట్టేవారు. నేను అడిగాను, ఏంటి నాన్నగారు తక్కువ మొక్కలు అయిపోయినాయి? అలాగంటావు, పశువులు మేయొద్దు ఏంటి, గేదెలు మేయొద్దా? ఎంతసేపు మా నాన్నగారు నోటేమిటి, అవి మేయొద్దా అంటే, మా నాన్నగారు అని కాదు, అప్పుడున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ వీటికి మేతకి ఎలాగా, పశువులకి ఎలాగా ఇది చేసేవారు. సో అది పక్కన పెట్టేస్తే వరి వచ్చేటప్పటికి స్టాండింగ్ క్రాప్ జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్లో హార్వెస్ట్ అయిన తర్వాత పిలిమిసర్ జల్లుతాము. ఫిబ్రవరి ఎండింగ్కి అది మేయటానికి వస్తుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా మా గేదెలు ఇక్కడే ఉంటాయి, వరిచేలో ఉంటాయి. ఇట్లా తాడుకు కట్టి వేసుకుంటాం, రోజు మార్చుకుంటూ వెళ్తాం. అసలు ఇది మ్యాన్ పవర్తో చాలా ప్రపంచంలోనే లీస్ట్ మ్యాన్ పవర్తో మేనేజ్ చేసేది మా ఒకటే ఫామ్. అది పేడను తీయటం కానీ ఒక చోట వేయటం కానీ ఏముండదండి, డైరెక్ట్లీ అప్లై అయిపోద్ది సాయిల్కి. ఏది యూరిన్ కానీ ఇది కానీ రోజు మార్చుకుంటూ వెళ్ళిపోతాం. మీకు చెప్పినట్టుగా కొత్త ప్లేస్కి వెళ్ళి పడుకుంటే రోజు కాబట్టి వాటికి డిసీజెస్ ఏమి రావని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా యూనిఫామ్ స్ప్రెడ్ ఆఫ్ యూరిన్ ఈ సిస్టంలో మెయిన్ ఏంటంటే, రోజు మార్చుకుంటూ వెళ్ళటంలో నైట్ పడుకున్నప్పుడు యూరిన్ వేస్తూ ఉంటుంది. ఆ యూరిన్ అంతా కూడా యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అవటం వలన ఈ కలుపు అనేది చచ్చిపోయి మంచి గడ్డి వస్తూ ఉంటుంది. వాటికి అంటే భగవంతుడు అనుకుంటాం, వాటికి అవి ఎక్కడ తిరిగాడితే వాటికి మంచి గడ్డి వస్తూ ఉంటుందండి. ఆ గడ్డి కూడా డిస్క్రిప్షన్ నేను చూపిస్తాను మీకు. ఎట్లా అంటే, పశువులు తిరగని నేలలో గడ్డి సన్నగా వస్తుంది, ఇక్కడేమో బాగా ఒత్తుగా గుంపుగా వస్తుంది అనమాట. ఎంత తిన్న తరగం అనమాట వాటికి. సో ఇవన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళి ఆలోచించాలి. వ్యవసాయం అంటే ఆషామాషి కాదు, లోనికి వెళ్ళి ఆలోచించాలి. అలాగా యూనిఫామ్ స్ప్రెడ్ అవడం వలన మాకు మ్యాన్ పవర్ లేదు. ఈ 34 ఇట్ల దగ్గర కూడా ఒక మనిషే ఉంటాడు. కట్టేయటం కానీ, ఓడదీయటం కానీ, ఆ తాడు మార్చుకుంటాం కానీ ఒకటే పని. సాయంత్రం కడగటం కానీ, మనం ఏం మేసే పని ఏం లేదండి. సో అట్లా అయిపోయింది. వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న ఎప్పుడు కూడా అక్టోబర్ 20 నుంచి గింజ పెడతాం. ఎప్పుడంటే అక్టోబర్ 20లో పెడతాం. పెడితే మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో హార్వెస్టింగ్ వస్తుంది. సరే, మళ్ళీ వెనక్కి వరి మేము జూన్లో స్టార్ట్ చేస్తే నవంబర్లో హార్వెస్ట్కి వస్తుంది. ఆ ధాన్యాన్ని షెడ్లో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ఆడిచ్చి అవి బియ్యం కింద కన్వర్ట్ చేసిన తర్వాత మేము 100 రూపాయలు కేజీ చేసి అమ్ముతాం అనమాట. నాకు అంటే టోకెన్ కాకోకుండా 12 నెలలకి నేను ఇవ్వాలనే కాన్సెప్ట్ అనమాట. మన బియ్యం 12 నెలలకి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీస్కి, అందరికీ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేసి ఏదో వస్తే కాదు, ఆ ఉన్న ఛానల్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. కొంత స్టోరేజ్ ఉంచుకుంటాము, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి కాబట్టి స్టోరేజ్ ఉంచుకుంటాము. అది ఆ ఇయర్ది మళ్ళీ గొడవలోకి వచ్చాక అప్పుడు ఇది రిలీజ్ చేస్తాం బయటికి. ఓకే, మీరు ఇంత పద్ధతిలో చేసుకుంటారు కాబట్టి, సో పశువులను బాగా చూసుకుంటున్నారు, నేలని బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్. సో మాకు అయ్యేది ఏంటంటే 22 బస్తాలు అవుతుందండి, 22 నుంచి 24. అసలు అంతకు మించి ఒక గింజ కూడా అవ్వదు. 24 కూడా చాలా అరుదుగా 3 సంవత్సరాలకు ఒకసారి జాక్పాట్ కొట్టినట్టు మాకు అట్లా అవుతుంది అనమాట. కానీ ఇక్కడ సూక్ష్మంగా చెప్పేది ఏంటంటే, ఎవరు మాట్లాడరు ఈ విషయం. అట్ ది టైమ్ ఆఫ్ మిల్లింగ్ ఫర్ 75 kgs ఆఫ్ ప్యాడీ వీఆర్ గెటింగ్ 62 kgs ఆఫ్ రైస్. ఓకే, 75 kgల ధాన్యానికి మిల్లింగ్ అప్పుడు నూక ఉండదు మాకు, నూక తక్కువ ఉంటుంది. ఈ పశువులు ఉండటం వలన నూక రాదు. 62 kgs ఆఫ్ రైస్ వస్తుంది అనమాట. ఓకే,
మిగతా వాళ్ళకి నాట్ ఎక్సీడింగ్ 47 కేజీస్ ఓకే, మీకు అక్కడ కూడా బెనిఫిట్ అయితే బెనిఫిట్ అవుతుంది. ప్రతి ఫేస్ లో కూడా మనకి పశువులు ఉండటం అయితే ప్రతి ఫేస్ లో కూడా మనం హాయిగా కూర్చుంటమే. ఓకే, లోపల వచ్చేది కూడా నూక కూడా తక్కువ తక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళకి 47 వస్తుంది, మాకు 62 వస్తుంది అంటే 15 కేజీలు రమారామి. ఇక్కడ కూడా మీరు లాభం పొందుతున్నారు, అక్కడ లాభం ఉంటుంది, ఇక్కడ లాభం ఉంటుంది. ఇక్కడ పడేది మీరు గుర్తుంచుకోండి, నేను 20 బస్తాలే చెప్తున్నా, అందరిలాగా 40 బస్తాలు 30 బస్తాలు చెప్పట్లేదు. అది 24 కూడా అరుదు. 20 బస్తాలే లెక్కేయండి. 20 ఇంటూ 15 కేజీలు ఎక్సెస్ వస్తుంది, 300 కేజీలు ఇంటూ 100 రూపాయలు, 30,000 మనకు సాలిడ్ గా వస్తుంది ఇక్కడ. అంటే రెండో పంట బదులు మనకి ఒక పంటలోనే వస్తుంది, ఇక్కడే తీసేసుకుంటున్నాం. భూమి బాగుంటుంది. అదే నేను 2 పంటలు వేస్తే నాకు 47 కేజీలు వస్తే యాజ్ ఇట్ ఈజ్ అందరిలాగానే అనమాట. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్, తెలుసుకోవాల్సింది అందరూ. ఒక పంట వేయటం వల్ల మీకు 2 క్రాప్స్ డబ్బులు వస్తాయి ఇక్కడ. 62 కేజీలు ఇంటూ 100 రూపాయలు ఎంత పడిందండి బస్తా? 6,200 పడింది. 20 బస్తాలు ఇంటూ 6,200 1,20,000 చిల్లర వచ్చింది. మీకు ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోయింది కదా. అంతే కదా, మళ్ళీ అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. 2 పంటల మీద రావాలా, ఒక పంట మీద రావాలా చూసుకోవాలి. అది మన యొక్క మ్యాజిక్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ అండి, మన పెద్దల మ్యాజిక్ అది. రెండోది, ఈ ఫిబ్రవరి నుంచి చేలో కట్టేసుకుంటాం పశువులు, అంటే ఫర్టైల్ అయిపోద్ది. ఈ 3 నెలలు వరికి పెద్ద అంత కట్టక్కర్లేదు, బలం పెద్ద అంత అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత వి షిఫ్ట్ దెమ్ టు మెయిజ్ ఫీల్డ్. మీకు అక్టోబర్ 20 కానీ మనం పెట్టమండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది అక్టోబర్ 20 తారీఖున కానీ మనం గింజ పెట్టం. అప్పుడు దాకా అక్కడ కట్టేసుకుంటాను, ఆ పచ్చిక బయళ్ళు అక్కడే మేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మేసేది కూడా మనం క్వాంటిఫై చేయాలి, మరి కోత మేత కూడా ఖర్చు కింద లెక్కేయాలి. సరే అది పక్కన పెట్టేయండి. అవి మేసుకుంటా దాంట్లోనే అక్కడే బలం చేసుకుంటూ వస్తే అక్టోబర్ 20న గింజ పెడతాం. అక్టోబర్ 20వ తారీఖున మీకు ఏ రకమైన పని ఉండదు వర్కర్స్కి, పనికి వచ్చేవాళ్ళకి. వాళ్ళకి లేక మనం 20వ తారీఖు గింజ పెడుతున్నామంటే 3 ఊర్ల నుంచి వచ్చేస్తారు. దే విల్ కమ్ ఎట్ 8, యూజువల్గా 8కి వస్తారండి. 8 బాగా రష్ ఉంటే 8:30కి వస్తారు, కానీ అప్పుడు 7:30కి వచ్చేస్తారు. దే విల్ వర్క్ అప్ టు 1:30. మనకు పని ఊరిని అయిపోయినట్టు ఉంటుంది, తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. ఎక్కువ మంది వచ్చేస్తారు, అయిపోయింది. హార్వెస్టింగ్ అప్పుడు కూడా అంతే, అప్పుడు అందరికి పనులు ఏమి ఉండవు అప్పుడు. అదే కనుక నేను 2 క్రాప్స్ వేస్తే ఫస్ట్ క్రాప్ ఒకటి వేయాలి, సెకండ్ క్రాప్ అప్పుడు మనుషులు దొరకరు. ఎందుకంటే ఈ హార్వెస్టింగ్ వీటిల్లో ఉంటారు, వాళ్ళకి వాళ్ళే కౌలు తీసుకున్న పొలాలకి వాళ్ళు కూడా రారు, బిజీగా ఉంటారు, అసలు దొరకరు. సో ఒక క్రాప్ వల్ల ఈ రకంగా మనకు లాభం ఉంది, పంట పరంగా లాభం. ఇంకోటి చెప్తాను, మీరు అప్పుడు మనకి 8:30కి వస్తారు, 11:30కి వెళ్ళిపోతారు. మనం ఏమన్నంటే రేపు రారు, అందుకని ఎవరేం మాట్లాడరు. ఇప్పుడు ఈ మ్యాన్ డేస్ ప్లస్ వర్కింగ్ అవర్స్ లెక్కేస్తే దానికి దీనికి 2 పంటలు వేసిన దానికి ఒక పంట వేసిన దానికి మ్యాన్ డేస్ అంటే ఎంతమంది మనుషులు పెట్టారు, ఎంత వర్కింగ్ అవర్స్ పెడితే రమారామి ఎకరానికి 17,000 తేడా వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెకండ్ క్రాప్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెకండ్ క్రాప్ అండి. అంటే మనం 2వ పంట వేయకోకుండా ఫస్ట్ పంటలోనే మనకు డబ్బులు వస్తున్నాయి. అట్లా కోకోనట్ కూడా ఇంటర్ క్రాప్ ఏముండదు. వాటికి కూడా ఇక్కడ మనం తాడుతో కట్టేసింది, అక్కడ ఏం చేస్తామంటే చెట్టుకి కట్టేస్తామండి. మళ్ళీ అక్కడ డంగు యూరిన్ అంతా కూడా చెట్టు దగ్గర పడిపోతుంది. వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ మిక్సప్ అయిపోయి రూట్ ద్వారా పైకి వెళ్తుంది. ఇంకోటి రూగో స్పైర్లింగ్ వైట్ ఫ్లై, ఫ్యూచర్లో చాలా థ్రెట్ అది. ఫ్యూచర్లో అన్ని హార్టికల్చర్ క్రాప్స్ కి థ్రెట్ అది. ఈ ఫ్లై త్రూ అవుట్ వరల్డ్ చాలా అందరికీ తగ్గిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ తగ్గిపోయిందండి అందరికీ. దానికి అది కొడుతున్నారు, ఇది మేమేమి కొట్టం. ఆ రూట్ సిస్టమ్ ద్వారానే అది పనిచేసి మా దాంట్లో లేదు. ఢిల్లీరావు గారు మాకు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉండగా ఆంధ్రప్రదేశ్కి దానికి వచ్చారు. ఆయన హిమ్సెల్ఫ్ ఇస్ ఎంఎస్సి అగ్రికల్చర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎంఎస్సి అగ్రికల్చర్. ½ an hour టైం ఇచ్చారు, 4.5 hours ఉన్నారు. స్పెండ్ చేసి వెళ్ళారు. సరే అది పక్కన పెట్టండి. సో దీని వలన ఏమవుతుందంటే మేము ఇట్లా కట్టేయటం వలన ఫ్రూట్ ఫాల్ కానీ ఫ్లవర్ ఫాల్, మీరు వస్తే ఫ్రూట్ ఫాల్ కానీ ఫ్లవర్ కానీ ఎక్కడ పడినట్టు ఉండదండి మీకు అసలు. దాని వలన లాస్ట్ ఇయర్ మాకు ఎప్పుడు కూడా June 1st నుంచి May 31st వరకు కూడా మేము నోట్ చేస్తాం ఎన్ని నట్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 264 నట్స్ పర్ ఈచ్ ట్రీ ఆన్ అన్ యావరేజ్ పర్ యానం. లాస్ట్ ఇయర్ అంతా కూడా మంచిగా వచ్చాయి. అసలు 120 ఎవరికి క్రాస్ అవ్వలేదండి. 264 ఇంటూ 10 రూపీస్ వేసుకుంటే
చెట్టుకి 2,640 రూపాయలు వచ్చింది కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టుకి. అదే వేరే వాళ్ళు ఎవరు కూడా మాలాగా కొబ్బరికి ఇండివిజువల్గా ఎవరు చేయరండి. చెట్టు పెరిగిన తర్వాత ఎవరికోళ్ళకి ఇచ్చేస్తారు. సంవత్సరానికి వాళ్ళు చెట్టుకి 1000 రూపాయలు ఇస్తారు. ఆ 1000 రూపాయలు వేసుకున్నా కూడా ఇది 2,600కి అంటే ఇంకా 1.5 year మనకి ఎక్సెస్ వచ్చింది. సరే అది పక్కన పెట్టేయండి. మన దగ్గర కాయలు కొనుక్కునే అతను ఎక్కడన్నా 10 రూపాయలకి ఉందనుకోండి రేటు మార్కెట్లో, మన 12 రూపాయలు ఇస్తాడు, 2 రూపాయలు ఎక్సెస్ ఇస్తాడు. ఎందుకని? ఎందుకంటే అతని ట్రక్ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇంటర్ క్రాప్ వేస్తే అవునండి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, అది బయటకన్నీ మొయ్యాలి మనుషులతోటి. మీరు ఆల్రెడీ స్పేస్ మెయింటైన్ చేస్తున్నారు. స్పేస్ ఉంది కాబట్టి ఏమీ లేదు మధ్యలో, ట్రక్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో 264 ఇంటూ 2 రూపాయలు, సో ఇదో ప్రాఫిట్, మళ్ళీ 500 రూపాయలు వచ్చింది. అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు వేరే వాటిల్లో అవి తీసుకుని వచ్చి బయట వేయాలి, మళ్ళీ మళ్ళీ ట్రక్లో వేయాలి, ప్యాచెస్ కింద వచ్చేస్తాయి నలిగిపోయి. మా దాంట్లో ఫ్రెష్గా ఉంటుంది అనమాట. దట్టు మేమంతా కూడా వీటి వలన షెల్ఫ్ లైఫ్ ఎక్కువ మా దానికి పైన. సో ఇక్కడ కూడా ఇంటర్ క్రాప్ ఎంత అయిందంటారు? 500 రూపాయలు చెట్టుకు వచ్చింది మనకి, ఇంటూ 40, మళ్ళీ అక్కడ కూడా మీకు 20,000 రూపాయలు వస్తుంది. దట్ ఈస్ ద ఇంటర్ క్రాప్ అండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్యాటిల్. ఓకే. సో ఇంకోటి చెప్తాను, మేము మా దాంట్లో పాలు తీయమండి. మేము దూడ ఎంతది, దూడని అలాగే వదిలేస్తాం. తల్లి వెనకాల తిరుగుతూ ఉంటుంది, కొంచెంసేపు పరిగెడుతూ ఉంటుంది, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తాగుతూ ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపు పడుకుంటుంది. తల్లి ఏం చేస్తుందంటే గాడ్ చేసుకుంటుంది, అక్కడే తీసుకుని కుక్కలు ఏమైనా వస్తాయా ఏంటంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అవి వేరే చోటకి వెళ్ళినా కూడా అవి అక్కడే ఉంటుంది అనమాట. సో ఈ క్లైమేటిక్ కండిషన్స్లో ఓపెన్ దాంట్లో దాని బాడీ బిల్డప్ అయిపోయి 18 monthsకి కన్సీవ్ అయిపోద్దండి. ఎన్డీఆర్ఐలో కూడా జరగట్లేదు అది 18 months అనేది అండి. వీఆర్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అండి. 18 months ఎట్ ఎనీ కాస్ట్ 100% అండి. ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కన్సీవ్ అవుతాయండి వితౌట్ ఎనీ ఫెయిల్. దానివల్ల మిగతా వాళ్ళది 3.5 సంవత్సరాలు అండి. అంటే మాకు ఒక దూడ వచ్చేసిన తర్వాత మాకు 2 దూడలు వస్తే వేరే వాళ్ళకి ఒకే దూడ వస్తుంది. అంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. పాలు ఇవ్వటం వలన, అవి దాని వెనకాల తిరగటం వలన, అంత గ్రోత్ రావటం వలన ఏమవుతుందంటే ఈ ఇయర్ మాకు ఒక 10 ఫిమేల్ కాఫ్స్ వచ్చినాయి అనుకోండి, పెద్ద ఆటలు 10 ఇట్లు అమ్మేస్తామండి. దీని నెంబర్ రిమైన్స్ సేమ్. మా దగ్గర 34, 30 to 40 అండి మాది రేంజ్ మెయింటైన్ చేసేది. అది ఎప్పుడు రిమైన్స్ సేమ్ అనమాట. ఈ చిన్న యాడ్ అవుతూ ఉంటే పెద్ద వెళ్ళిపోతుంటాయి. వాట్ ఎవర్ ద అమౌంట్ వీఆర్ ఇన్కరింగ్ ఫ్రమ్ సెల్లింగ్ ఆఫ్ ది క్యాటిల్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ టు మేనేజ్ ది ఫార్మ్ అండి. ముగ్గురే మనుషులు, ముగ్గురుతో ఇవన్నీ చేసేస్తున్నారు. నా ఆయిల్కి కానీ ఏదన్నా కానీ అదే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. దీన్ని మార్చేసేసి అటు చేసి ఇటు చేసి పీలికలు చేసేసి 3 క్రాపులని వేసి ఎన్నైనా కానివ్వండి, దాన్ని ఎంత ఖైమా చేయాలంటే అంత చేసేసి ఈ కొత్తగా వచ్చే తరానికి ఇవన్నీ చేరనివ్వకుండా చేసేసారు. వాళ్ళు చెప్పే దానికి బంధించేసేసి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా అట్లా చేశారు. సో ఇది మా యొక్క కూలంకషంగా. అంటే ఇక్కడ మేమేమి మా ఎఫర్ట్స్ ఏమి లేవు. ఇక్కడ ఎఫర్ట్స్ అన్ని కూడా మా యొక్క గేదెలువే. పాలు ఇస్తున్నాయి, మాకు కావాల్సినవి దూడలు ఇస్తున్నాయి, ఎరువు ఇస్తున్నాయి, డబ్బులు కూడా ఇస్తున్నాయి. వాటిని బాగా చూసుకుంటే మనం బాగుంటుంది. ఒక చెట్టు ఉందనుకోండి, కొబ్బరి చెట్టు ఉందంటే కొబ్బరికాయలే వస్తాయి, ప్రొవైడెడ్ మనం దానికి అన్ని పెడితే. ఇక్కడ మనకు వేస్ట్ అయినటువంటి గడ్డి మేసి ఎన్ని ప్రొడక్టివిటీ ఇస్తుంది చూడండి. అంతే కదా, వాళ్ళు ఇంటర్ రిలేటెడ్ అనమాట. అసలు ఇది ఎంత ఈజీ అంటే మ్యాన్ పవర్తో పని లేదు, ఫర్టిలైజర్తో పని లేదు, పెస్టిసైడ్తో పని లేదు, నీకు కొనేవాళ్ళతో పని లేదు. ఎందుకంటే మన ఇది ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా తీసుకెళ్తారు, మార్కెట్ చూసుకో అక్కర్లేదు. సో ఈ సిస్టానికి ఎప్పుడైతే మన వాళ్ళందరూ వస్తారో మళ్ళీ అన్ని మంచి రోజులు మళ్ళీ వస్తాయి, రైతే రాజు అవుతాడు. అంతే తప్పించి ఎఫర్ట్స్ పెట్టేసేసి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి రాదు. ఎందుకంటే ఎంఎస్పి ఏం పెరగదు మనకి. ఎగ్జాంపుల్ ఏంటంటే విజయవాడలో టమాటా సాస్ తయారవుద్ది. వాళ్ళు ఇక్కడ ఏమి ఇండియాలో టమాటా కొనట్లేదు, ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా తక్కువగా వచ్చేస్తుంది. నువ్వు పారిపోసినా సరే వాళ్ళు తీసుకోవట్లేదు.
సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. మనం ఎక్కడన్నా కానీ ఇంపోర్ట్ వచ్చేస్తుంది. కాటన్ ఈ సంవత్సరం రేట్ ఉంటుందని లాస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ వేసారు, ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు, మొత్తం వచ్చి పడిపోయింది, కాటన్ అవుట్. మీకు ఏ పంట అన్నా తీసుకోండి, ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఏ పంట అయినా తీసుకోండి, 10 సంవత్సరాలు వేయాలి మనం. 10 సంవత్సరాల్లో ఒకే జాక్పాట్ తగులుతుంది. అది తప్పుకున్నామా అయిపోయాం. అది తప్పుకుంటే కనుక ఇంకా మనం వేస్ట్, ఇంకా వ్యవసాయం చేయటం. కంటిన్యూస్గా ఒకే మనం వేసుకుంటూ వెళ్ళాలి ఏది వేసినా కానీ. తర్వాత 10 సంవత్సరాలు మళ్ళీ మార్చుకోవాలి. మార్చక్కర్లేదు, అప్పుడు మనం అలవాటు అయిపోతాం మనం. ఇప్పుడు నాది ఉందండి, ఇప్పుడు ఒక కారు ఉంది, ఒక మెకానిక్ ఉంటాడు, ఆయన ఏదో చేస్తాడు, చేయగలడు. అలాగే ఇంజనీర్ ఉన్నారు, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ గీసిస్తారు. కానీ అలాగే వేరే వేరే ఏ వృత్తిలో అయినా సరే వాళ్ళకి పిల్లలకి ఒక కాంక్రీట్ ప్లాన్ ఇస్తారు. వ్యవసాయంలో అలా ఇవ్వటం కుదరదండి. కానీ ఇది కాంక్రీట్ ప్లాన్ అండి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్లాన్ మన పూర్వీకులు మనకు అందించారు. దాని మీద వీళ్ళందరూ పిచ్చగీతలు ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి పిచ్చగీతలకి చేసి దాన్ని తర్జుమా చేసేసి ఖైమా చేసుకుని చేసేసారు. సో మళ్ళీ యువతరం అందరూ కూడా ఈ పశువు దానికి వస్తే కనుక ఒక పంట 2 పంటలు డబ్బు మనకు వస్తాయి. 2 crops లో వచ్చే డబ్బులు మనకు వస్తాయి. క్రాప్ లో ఇంకొకటి అండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు మా ఇంట్లో 30-35 ఆవులు గేదెలు అవి ఉన్నాయి అంటున్నారు. సో ఇప్పుడు మనం మనుషులు అంటే మనం చెప్పుకోగలం, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, నాకు కాళ్ళు నొప్పులు, లేకపోతే నాకు పొట్ట నొప్పి, ఏదో ఒకటి చెప్పుకుంటాం. అదేవిధంగా పశువులకు కానీ, లైక్ పశువులకి, గేదెలకు కానీ, ఆవులకు కానీ, వాటికి కూడా నేను అంటే హెల్త్ బాగాలేనప్పుడు మీరు ఎట్లా వాటిని డయాగ్నోస్ చేస్తారు? ఎట్లా మీరు కనిపెట్టగలరు అవి అన్హెల్తీగా ఉన్నాయి, సో వాటికి ట్రీట్ చేయాలి అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అసలు ఆ ప్రశ్నలన్నిటిలోకి ఇది అత్యుత్తమైన ప్రశ్న అనమాట. దీనికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు వివరించాను ఇందాక, మా గేదెల్ని ఒక తాడుకి కట్టేస్తాం, సాయంత్రం వేసిన తర్వాత మళ్ళీ ఉదయం వెళ్ళి ఓడదీస్తాం అని చెప్పాం. నా రోల్ ఏంటంటే డయాగ్నోస్ ఆఫ్ ది అట్ల యొక్క ఇల్ హెల్త్ ఎలాగనేది డయాగ్నోస్ చేయడం ఎలాగ. నేను ఉదయం 5ంటికే బయలుదేరి వెళ్తాను. వెళ్తే 5ంటికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఎందుకు వెళ్తానంటే 5ంటికి ఉదయం మా మనుషులు రాకముందు వెళ్ళేటప్పటికి అవి పడుకుని ఉంటాయి. నేను వెళ్ళంగానే ఏం చేస్తాయంటే ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టేసి ఉంటాయి. అంటే 35 లెక్కేసుకుంటే 6 అడుగులు చొప్పున 200 అడుగులు 300 అడుగుల్లో కట్టేసి ఉంటాయి. నేను ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అవి ఒక్కొక్కటి లేచిపోతూ ఉంటాయి పైకి. ఆ చివరి దాకా వెళ్ళిన తర్వాత అన్ని లేచిపోయినాయి అంటే ఇంకా అసలు హ్యాపీ అనమాట, ఇంకా వాటికి ఏం ప్రాబ్లం లేదు. అవి ఎందుకు లేస్తాయి? రాత్రి మేసిన తర్వాత ప్రొద్దున్నే నేను ఓడదీయటానికి వచ్చాను ఇన్ ద సెన్స్, నేను ఏదో వచ్చి ఓడదీస్తే మేద్దాం అన్న సెన్స్ లో లెగుస్తాయి అన్ని. అవి లెగలేదు అంటే సంథింగ్ రాంగ్. అవి లేసాయంటే నేను పర్ఫెక్ట్. నేను అసలు మన పెద్దలు ఎంత పటిష్టమైనటువంటి డయాగ్నోసిస్ సిస్టమ్ పెట్టారంటే చూడండి. ఇది ప్రపంచం, నేను ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ కూడా ప్రపంచంలో ఎవరు పాటించేది కాదు. నేనేంటంటే నా లక్ ప్రకారం మా పెద్దల నుంచి వచ్చిన తర్ఫీదు వల్ల నేను ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాను. సో నేను వెళ్తే 5ంటికి వెళ్తాను, అసలు వెళ్ళకపోతే వెళ్ళను. ఇంక వెళ్ళిన తర్వాత బెర్రీ వేస్ట్ అయి తినేసి తిరిగేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే దానికి డయాగ్నోస్ చేసాం, ఒక లెగలేదు. ఏంటంటే చెవి వెనకాల చేయి పెడితే వేడిగా ఉంటే కనుక జ్వరం వచ్చినట్టు ఒకటి. రెండోది ఏంటి, లేదు మునగ తీసుకుని పడుకుంది అనుకుంటే గడ్డి మేసేటప్పుడు ఒక్కొక్కసారి అరుదుగా ఏమవుతా ఉంటుంది అంటే మట్టి కూడా లోనకి వెళ్ళిపోతుంది. అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. అసలు ఎంత కాషియస్ అంటే మనం మనుషులు దేనికి పని చేయం మనకి. అవి చాలా కాషియస్గా ఉంటాయి. అవి మట్టి లోనకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాయి లోన. అప్పుడు తెలిసిపోతుంది మాకు, కొంచెం పొట్ట నొక్కం కానీ గట్టిగా ఉందంటే అప్పుడు వెళ్ళి 2 పెట్ సోడాస్ ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ పెట్ సోడాలు వస్తున్నాయి, అవి 2 1/2 లీటర్లు తీసుకొచ్చి పట్టించేస్తాం గేదెలకి. వెంటనే వెనక్కి కొట్టేస్తుంది విత్ ఇన్ అవర్స్. 1 గంటలోనో 2 గంటలోనో కొట్టేసి ఫ్రీ అయిపోద్ది, అయిపోయింది ఇంకంతే. ఇట్లా ఐడెంటిఫై చేస్తారు. ఇదే ఐడెంటిఫికేషన్ ఆఫ్ దాంట్లో. మన పెద్దలు కూడా చూడంగానే ఐడెంటిఫై చేసేవారు, లెగలేదేంట్రా ఇది అని అంటే ఇంకా దానికి ఏదో ఉన్నట్టు అనమాట, సంథింగ్ ప్రాబ్లం ఉంది అంటే. అప్పుడు అటాచ్మెంట్ ఉండేది. వానర్ అనేటప్పటికి చూడంగానే అవి పులకరించిపోయాయి. ఈ వీళ్ళు ఏంటంటే మా నాన్నగారు వాటిని చూసి పులకరించడం, అవేమో మా నాన్నగారిని చూసి పులకరించడం, వీళ్ళు వెళ్ళంగానే లేచిపోవటం. ఒకవేళ లెగలేదు అంటే అంత టైంలో కూడా లెగలేదంటే సంథింగ్ ప్రాబ్లం. ఇంకొకటి సతీష్ గారు, మనం కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం
ఇప్పట్లో ఆల్మోస్ట్ మీకు వ్యవసాయంలో కానీ పశువులకు పెట్టే వాటిలో కానీ లైక్ హ్యూమన్స్ కానీ కెమికల్స్ యూజ్ చేయడం ఎక్కువ అయిపోయింది. సో వీటి వల్ల డిసార్డర్స్, ఎలాంటి డిసార్డర్స్ మనం గమనిస్తుంటాం? డిజార్డర్స్ అంటే రోజువారీగా మనం అనుభవిస్తాను ఉన్నాం కానీ మనం తెలియట్లేదు. ఏదో మనం ట్యాబ్లెట్స్ తీసుకుని ఇంజెక్షన్ తీసుకుని సబ్సైడ్ చేసుకుంటా ఉన్నాం. కానీ రీసెంట్ ఫైండింగ్స్లో బాకనంగల్ డ్యామ్లో జరిగిన ఫిష్ మీద జరిగినటువంటి ఇది అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఇది కొన్ని మగ ఫిష్లు కూడా గర్భం దాల్చడం జరిగింది. వాటిలో జరగడం జరిగింది. కొన్నిటికి కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళు స్కానింగ్ చేస్తే కనుక కొన్ని ఆడవి కొన్ని మగవి వచ్చినాయి రేషియో. ఆ తర్వాత వీనిన తర్వాత ఏమో రేషియో మారిపోయింది, అటుదిటు ఇటుదిటు మారిపోయింది. సార్ ఇదొకటి కారణం. బై అండ్ లార్జ్ ఏమైందంటే 2 కళ్ళు ఉండాల్సిన స్థానంలో ఒక కన్ను అక్కడ ఉంది, ఒక కన్ను వచ్చి వీపు మీద కొన్నిటికి ఉంది. ఫిష్కి చేపకి, కొన్ని చేపలకి ఏమో బొడ్డు కింద ఉంది, కింద అడుగు భాగాన. కొన్నిటికి తోక మీద వచ్చింది. డిజార్డర్ అనమాట. ఈ డిజార్డర్ వచ్చింది. ఇదే డిజార్డర్ రేపు మనం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం బాగున్నాం, మన డబ్బులు ఉన్నాయి, మన బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపు మన వాళ్ళకి పుట్టేవాళ్ళు కానీ మన పిల్లలకి పుట్టేవాళ్ళు కానీ డిజార్డర్తో వస్తే, మనం హిందువులైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొత్తం నాదంతా ఇచ్చేస్తాను మార్చంటే అవకాశం లేదు. అలాగే క్రిస్టియన్స్కి మన జీసస్ దగ్గరికి వెళ్ళినా అవకాశం లేదు. మహమ్మడన్స్కి అల్లా దగ్గరికి వెళ్ళినా ఎవరికి కూడా అయ్యే పని కాదు. కానీ ఇది అవకోకుండా చేసేది ఒకే ఒక దేవుడు, రైతు. ఇది రైతు వల్లనే సుసాధ్యం, దేవుడి వలన కాదు. దేవుడు ఏం చేయడు అయిన తర్వాత. అవ్వకుండా ఉండాలంటే దేవుడు లాంటి రైతుని మనం గౌరవించుకుని మనం కాపాడుకోగలిగితేనే రేపు మన యొక్క తరాలు, నెక్స్ట్ తరాలు, మనం 2 తరాలు చూస్తాం, 3 తరాలు చూస్తామో, ఏళ్ళలో కనీసం ఉండాలి కదా మనం బెంగపడకుండా. వీళ్ళు సుభిక్షంగా ఉండాలి. వీళ్ళు సుభిక్షంగా ఉండాలంటే మనం మంచి రైతుని ఎన్నుకుని మంచి ఆహారానికి మంచి డబ్బులు ఇచ్చి ఆ రైతుని నిలబెట్టుకుంటేనే మన వంశవృక్షాలనే నిలబడతాయి. లేదు సగం రోగాలతో ఎలాగున్నా పర్వాలేదు మనం హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటాం అనుకుంటారా, ఎవరి చాయిస్ వాళ్ళది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ.